ఈ దినము ఉదయకాలమున ఆరాధనకు మనమందరము సమకూర్చబడ్డాం. దేవుడు మన నుంచి తాను కోరుకునే ఒక ప్రేమపూర్వకమైన ఆరాధనను మనము చేయాలని దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీ అందరిలో మళ్ళీ నన్ను దేవుడు నిలబెట్టిన దాన్ని బట్టి దేవునికి స్తోత్రం. అయితే ఈ దినము మన ఆరాధన భాగంగా పుత్రదాత వృక్షము సువాసననిచ్చుచున్నది. నా ప్రియుడా, నేను దాచిన శ్రేష్ఠ ఫలములు పచ్చివియు పండివియు మా ద్వారబంధముల మీద వ్రేలాడుచున్నవి అని ఒక మంచి మాట తెలియజేస్తూ వస్తుంది. ఎప్పుడైతే మానవుడిలో ఒక ప్రేమ ఎవరి మీద అయితే వ్యక్తపరుస్తామో ఆ వ్యక్తపరిచిన అది వ్యక్తి అయినా అయ్యుండొచ్చు, లేకపోతే ఏదైతే దేన్ని ఎక్కువగా ప్రేమిస్తామో వాటిపైన అయ్యుండొచ్చు. మనకున్న మక్కువని బట్టి వాటిని మనం ఎక్కువగా ఏదో రకంగా వాటిని చేయాలి. ఏం చేయాలి అంటే వారిపైన ఒక ప్రేమను చూపించాలనే ఆలోచనతో మనం ఉంటాం. ఇప్పుడు తన ప్రియుని కొరకు తాను శ్రేష్టమైన ఫలములు నానా విధములైనవి పచ్చివి పండువి ద్వారబంధముల మీద వేలాడుతున్నాయని చెబుతూ తను ఏం చెబుతూ వస్తున్నాయంటే, పుత్రదాత వృక్షము సువాసననిచ్చుచున్నది అని చెబుతూ వస్తుంది. ఎప్పుడు ఒక వృక్షము సువాసన వస్తుంది? అయితే కాపు కాచినప్పుడు, ఫలించినప్పుడు వస్తుంది. అయితే అది ఫలమై ఉండొచ్చు, పుష్పములు అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. ఒక చెట్టుకు కాపు కాచినప్పుడు అది ఫలము ఏమవుతుంది? పక్వానికి వచ్చి పండిన తర్వాత అది ఏమవుతుంది? ఒక సువాసనను వ్యక్తపరుస్తూ వస్తుంది. ఇప్పుడు పుత్రదాత వృక్షం ఏం చేస్తుందట? సువాసనను ఇస్తుంది. ఎందుకు ఈ మాట చెప్తూ వచ్చారు? దీంట్లో ఉన్న విషయం ఏముంది అంటే, ఇది ఆరాధనకి గుర్తుగా ఉంది. ఎలాగా అంటే, మనం అందరము కూడా ఫలించే వారంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. సఫలత అనేది మన జీవితానికి చాలా అవసరం. సఫలత లేకుండా విఫలతలో కొనసాగుతున్న మనందరినీ తన యొక్క ప్రేమ, తన యొక్క దయా కనికరము కృప చూపించి తన సొంత కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని మనకి దేవుడిస్తూ వచ్చాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు మనలను సువాసనగా చేయుటకు తాను చేసిన ఒక గొప్ప కార్యం ఏమైనా ఉంది అంటే, చూడండి, ఎఫెసీ 5:2, క్రీస్తు మిమ్ములను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. ప్రేమ కలిగి నడుచుకోవడంలోనే ఉంది ఫలం. ఎక్కడుంది అంటే ప్రేమ కలిగి నడుచుకోవడంలో ఉంది. ఈ యొక్క ప్రేమ సమస్తాన్ని జయించగలదు. ద్వేషం జయించగలదా? చూడండి, ఈరోజు మనం ఆలోచించాల్సిన విషయం ఏమైనా ఉంది అంటే, మనము ద్వేషము కానీ మత్సరాలు కానీ మనలో ఏది కూడా వ్యతిరేక స్వభావమైన గుణాలు కానీ శరీర సంబంధమైన విషయాలు కానీ మనము ఆరాధికుల్ని చేయలేవు. ఈ ఆరాధికుడిని ఎందుకు చేయలేవు అనే విషయాన్ని మనం ఒకసారి ధ్యానిస్తే, ఎందుకు ఆరాధికుని చేయగలవు, ప్రేమ అనేది ఎందుకు ఆరాధికుని చేయగలదు అనే విషయాన్ని మనం గమనిస్తే ఈరోజు మనం చూసుకుందాం కొన్ని విషయాలు. చూడండి, అపోస్తుల కార్యము 17:23 వచనం చదవండి అమ్మా. వారు నేను సంచరించుచు ఏమమ్మా మీ దేవతా ప్రతిమములు చూచుండగా ఒక బలిపీఠము నాకు కనపడెను, దాని మీద తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉన్నది. ఇప్పుడు మనం తెలిసిన దేవుడికి ఆరాధిస్తున్నామా, తెలియని దేవుడికి ఆరాధిస్తున్నామా? చెప్పండి. ఆయన సంచరిస్తున్నప్పుడు ఆయనకి ఏం కనపడిందంటే ఒక బలిపీఠం కనపడింది. బలిపీఠం దేనికి? బలిపీఠం ఎందుకు పెట్టారు అంటే ఒక ఆరాధనకి గుర్తుగా ఉంది బలిపీఠము. ఈ బలిపీఠం మీద ఏమి రాసిందట? తెలియబడని దేవునికి. అదే విగ్రహారాధన. ఒకప్పుడు పూర్వము దేవుని నిరక్క ముందు మనము చేసిన ఆరాధన ఏదైనా ఉంది అంటే అది విగ్రహారాధనే.
ఈ విగ్రహారాధనలో ఉన్న మనలను నిజ దేవునిలోకి తీసుకొచ్చిన వారు ఎవరైనా ఉన్నారంటే అది యేసుక్రీస్తు ప్రభువారే. ఈ దినము మనకి దేవుడు తెలియజేస్తున్న విషయం ఏంటంటే విగ్రహారాధన నుంచి బయటకు వచ్చాం. విగ్రహారాధకులుగా ఉన్నాం. విగ్రహారాధననే ప్రేమిస్తూ వచ్చాం. విగ్రహారాధన నిజమని నమ్మాం. విగ్రహారాధనలో కొనసాగుతూ వచ్చాం. అలాంటి మనలను విగ్రహారాధన కాదు, నిజమైన ఆరాధన ఒకటి ఉంది. సృష్టాన్ని కాదు మనం పూజించాల్సింది, సృష్టికర్తను అని తెలియజేస్తూ వచ్చాడు. ఇప్పుడు అలాంటి వారు ఇంకా ఈ లోకంలో లేకపోలేదు. ఇంకా ఇలాగ చెప్పుకోవాలంటే మనలో కూడా లేకపోలేదు. దేన్ని ఆరాధిస్తున్నామో తెలియక అందరూ ఆరాధిస్తున్న ఆరాధనలో నువ్వు ఒక భాగమై అనుభవించకుండా ఆరాధిస్తున్నావు. అనుభవించి దేవుణ్ణి రుచి చూచి ఆయన ప్రేమను మన హృదయంలో చేర్చుకొని ఆయన మనలను దగ్గరికి తీసుకున్న విధానాన్ని చూచి ఆయన సిలువు కార్యాన్ని మనం గుర్తెరిగినప్పుడు మనం చేసే ఆరాధన నిజమైన ఆరాధన అవుతుంది. ఇప్పుడు ఎలాంటి ఆరాధన వచ్చింది అంటే విగ్రహారాధన అయిపోయింది. ఎలాంటి విగ్రహారాధన కలిగి ఉన్నామంటే ఈరోజు దేవుణ్ణి తప్ప దేనిని ఎక్కువగా నువ్వు ప్రేమించినా అది ఏమవుతుంది? విగ్రహారాధనే అవుతుంది ప్రియులారా. కాబట్టి ఎవరు కనపడని దేవుడట, తెలియని దేవుడట, అలాంటి దేవుడిని ఆరాధించిన మనుషులు ఇంకా ఈ లోకంలో లేకపోలేదు. ఇంకొక మాట చూసుకుందాం చూడండి. మత్తయి 15:9 ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు, కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధించుచు ఎలాగా ఆరాధించుచున్నారు? వ్యర్థముగా ఆరాధించున్నారు. మొదటిది ఏంటి? విగ్రహారాధనగా ఉంది. రెండోది ఎలాగ చూపిస్తుంది? ఇప్పుడు వ్యర్థముగా. ఎందుకు అంటే దేవుడు ఏదైతే చెప్తూ వచ్చాడో మోషే ఆ పనే చేస్తూ వచ్చాడు. ప్రత్యక్ష గుడారం కట్టాడా? బలిపీఠం కట్టాడా? అందులో ఏమేం పెట్టాలో వస్తువులు పెట్టాడా? అంటే దేవుడు ఏది చెప్తే అదే చేశాడు. మట్టితోను బలిపీఠం కట్టమంటే మట్టితో కట్టాడు. అది ఎలాగ చెప్పాడో దేవుడు అదే చేస్తూ వచ్చాడు. అది ఆరాధన. అదేమైంది? అది ఆరాధన. దేవుడు చెప్పిన దాన్ని మనం ఆరాధించాలి కానీ ఆయన చెప్పని దాన్ని, మనుషులు బోధించిన దాన్ని, మనుష్యులు తన ఆలోచనతో చేసిన దాన్ని ఇప్పుడు ఎలాగైపోయింది అంటే వ్యర్థమైన ఆరాధన అయిపోయింది. అదే నిజమైన ఆరాధన అనే ఫీలింగ్లో ఉన్నామేమో. ఇప్పటికైనా బయటపడండి అని తెలియజేస్తూ వస్తున్నాడు. కాబట్టి వ్యర్థ ఆరాధన తట్టు తిరగకండి. మాటలకి పడిపోతాం. చిన్న సింపుల్. ఎంత సింపుల్ అంటే అన్నిటికీ మూలం ఏముందంటే ఈ రోజుల్లో చేతిలో ఫోనే. ఎక్కడో తెలియని కనెక్షన్ వస్తుంది. ఫేస్బుక్లోనో, ఇన్స్టాగ్రామ్లోనో, ఇంకొక యాప్లోనో, ఇంకో చాట్లోనో స్టార్ట్ అవుతుంది. ఇక్కడి నుంచి ఏమైపోతుంది? నీ ఆరాధన అంతా ఎటు వెళ్ళిపోతుంది? వాళ్ళతో వెళ్ళిపోతుంది. వాళ్ళు మగవాళ్ళు అయి ఉండొచ్చు, ఆడవాళ్ళు అయి ఉండొచ్చు. నువ్వు ఏం చేస్తున్నావు? ఫోన్లో మాట్లాడుతూ గంటలు గడుపుతూ వస్తున్నావు. నీ ఆరాధన అటు వెళ్ళిపోయిందేమో ఒకసారి ఆలోచించుకో. వ్యర్థమైన ఆరాధికులుగా ఉండకూడదని దేవుడు తెలియజేస్తూ వస్తున్నాడు. ఒకటి విగ్రహారాధన. నువ్వు దేన్నైతే ఊహించుకున్నావో దాన్ని ముందు పెట్టుకొని నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తున్న ఫీలింగ్లోకి వెళ్తావు. కానీ అది విగ్రహం అన్న విషయం నీకు అర్థం కాలేదు. కాబట్టి ఈ దినము నువ్వు ఆలోచించుకో ప్రియులారా. దేవుడు తెలియజేస్తున్నాడు విగ్రహారాధన వద్దు. రెండోది ఏంటి? వ్యర్థమైన ఆరాధన తట్టు తిరగకండి అని. తర్వాత ఇంకో మాట చూసుకుందాం చూడండి. కొలస్సీ 2:18 అతి వినయాసక్తుడై దేవదూత ఆరాధన యందు ఇచ్చ కలిగి తాను చూచిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనస్సు వల్ల ఊరక ఉప్పొంగుచు శిరస్సును హత్తుకొనని వాడెవడును మీ బహుమానమును అపహరింపని. ఎందుకు ఈ మాట చెప్తూ వస్తున్నాడు? శిరస్సును హత్తుకోలే. మనకి శిరస్సు ఎవరు? సంఘానికి ఎవరండి? క్రీస్తు. సంఘానికి శిరస్సు ఎవరు? క్రీస్తు. ఇప్పుడు ఏ ఆరాధన వాళ్ళు ఆలోచిస్తున్నారంటే వాస్తవానికి ఆరాధన అనే పదము ఎందుకు వాడాల్సి వచ్చింది అంటే ఆకాశమందు జరిగిన ఒక గొప్ప యుద్ధం. ఏంటి? ఎవరు ప్రధాన గాయకుడు? ఎవరండి? ఎవరు? లూసిఫర్. ఎందుకు అలా కిందికి చూస్తున్నారు? చిన్న ప్రశ్నలు సండే స్కూల్ నుంచి నేర్చుకున్న విషయాలే కదా. ప్రధాన గాయకుడు ఎవరున్నారు? లూసిఫర్. ఇప్పుడు ఈ లూసిఫరు
గొప్ప ఆరాధికుడిగా తనని తాను ఊహించుకొని జీవిస్తూ కొనసాగుతూ వస్తున్నాడు. నిజమే, మంచి ఆరాధన, అందరికంటే ఎక్కువగా దేవుడు మంచి అవకాశం ఇచ్చి తను నిలబెడితే మంచి ఆరాధకుడిగానే ఉన్నాడు. కానీ తనలో ఏం పుట్టింది? గర్వం పుట్టింది. ఏం పుట్టింది? గర్వం. నేను అందగాడిని అని, నేను గొప్ప స్వరాలతో పాడగలనని ఈ గర్వంతో ఏమైపోయాడంటే ఈ యొక్క ఘనత ఎవరికి రావాలి? నాకు వస్తే బాగుంటుంది కదా అని కోరుకుంటూ వచ్చాడు. ఇప్పుడు కోరుకున్న ఆయన ఎప్పుడైతే దేవుడికి ఆ విషయం తెలిసిందో ఏం చేశాడు? పైనుంచి దాంతో కింద పడ్డాడు. కింద పడ్డప్పుడు మనం మాట్లాడుతున్న మాట ఏంటి అంటే, నాలాగా ఎవరైనా పాడగలరా? నాలాగా ఎవరైనా ఉండగలరా? నేను ఒక గొంతు విప్పితే ఎన్నో స్వరాలు వినపడతాయి కదా అని చెబుతూ వస్తున్న విషయం. అయితే దేవుడు అంటున్నాడు, రే నీవు నీ స్వరము నీకు సంబంధించిన విషయాల గురించి నువ్వు అనుకుంటున్నావు, మట్టి నన్ను ఆరాధిస్తుంది. ఎవరు? మట్టి. ఎవరా మట్టి? ఎవరు? మనం ఎలా తయారయ్యాం? మట్టిలో నుంచి తయారయ్యాం. ఇప్పుడు మట్టిలో నుంచి ఏమొచ్చింది? ఏమొస్తుంది? ఇప్పుడు ఆరాధన వస్తుంది. దేవుడు దేవదూతకి ఇచ్చిన ఆధిక్యత ఈరోజు ఎవరికి ఇచ్చాడు? మట్టి మాత్రమైన మనకి ఇస్తూ వచ్చాడు. కాబట్టి వ్యర్థమైన ఆరాధనలు మనము చేయకూడదు. చూడండి, తర్వాత మనం ఎలాగ ఊహించుకుంటామంటే, దేవదూతలకు కూడా మనం ఎలాగున్నాము? ఇప్పుడు తీర్పు తీర్చే వారంగా ఉన్నాం. ఎలాగున్నాం? ఉన్నామా లేదా? ఉన్నామా లేదా? ఉన్నాం. అలాగ దేవుడు మనకి ఒక అవకాశం ఇచ్చి, మనకి దేవుడు మనల్ని ఒక ఆరాధకులను చేసి మన ఆరాధనలో నిలబెడుతూ వస్తూ ఉన్నాడు. అయితే ఇప్పుడు దేవదూత ఆరాధన ఎలా చేస్తుందో అలా చేయాలని ఆశిస్తున్నావట. అంటే దేవదూతలు పరలోకంలో ఏం చేస్తున్నాయి? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని మానక ప్రతిగానాలు చేస్తూ వస్తున్నాయి కదా. ఇప్పుడు నువ్వు ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నావు అంటే అలాంటి ఆరాధన కలిగి ఉన్నావు. నీ అనుభవంలో నుంచి పుట్టిన ఆరాధన అన్న విషయం మర్చిపోతూ వస్తున్నావు. నిన్ను దేవుడు ఎలా తీసుకొచ్చాడో అన్న విషయాన్ని మర్చిపోతూ ఆరాధన చేయడం మానేస్తున్నావు. నీవు ఏముంది అంటే, నీవు లోపల శరీరేచ్ఛలను కలిగి చేస్తున్న ఆరాధన. ఈ ఆరాధన దేవుడికి ఇష్టం లేదు. కాబట్టి మనం ఏదో చూసి దేవదూత ఆరాధన అంటే ఎవరు? ఈ భూమి మీద పడ్డాడు ఎవడు? వాడు ఒకప్పుడు ఏంటి? ఆడి ఆరాధన మనం చేసే పరిస్థితిలోకి వచ్చామేమో ఒకసారి చూసుకోండి. గర్విస్తున్నావేమో. నీ గర్వము శరీరరీత్యా ఉంది. ఆత్మీయ గర్వం ఉంటుంది, అసూయ ఉంటుంది, ద్వేషం ఉంటుంది, అహంకారం ఉంటుంది, శరీరరీత్యా ఇవన్నీ మనలో ఉంటాయి. మనం ఆరాధన చేయాలి. ఎలా పుడుతుంది? ఎలా వస్తుంది? అంటే నోటితో చేస్తున్నావు తప్ప హృదయంతో నువ్వు ఆరాధన చేయట్లేదు అనే విషయాన్ని ఈరోజు జ్ఞాపకం చేస్తూ వస్తున్నాడు. తర్వాత ఇంకొక మాట, కొలస్సీ 2:23, అట్టి స్వేచ్ఛారాధన. ఇప్పుడు ఇది ఎక్కువైపోయింది. ఏమైపోయింది? స్వేచ్ఛారాధన. స్వేచ్ఛారాధన అంటే ఏంటి? ఐడియా ఉందా మీకు ఏమైనా? స్వేచ్ఛ ఆరాధన అంటే, అన్నిటిలోనూ నాకు స్వాతంత్రము కలదు, కానీ అన్నీ చేయదగినవి కావు. దేవుడు మనకు స్వేచ్ఛనిచ్చాడు, ఫ్రీడమ్ ఇచ్చాడు, స్వతంత్రాన్ని ఇచ్చాడు. వెళ్ళు, సినిమాకి వెళ్తే వెళ్ళు, బార్షాప్కి వెళ్తే వెళ్ళు, ఇంకా ఫ్రెండ్స్తో వెళ్తే వెళ్ళు, నీ ఎంజాయ్మెంట్ చేయాల్సి చెయ్యి. అంటే నీకు అంత స్వేచ్ఛ ఉంది. కానీ ఇక్కడ పౌలు ఏమంటున్నాడు? ఇవన్నీ చేయదగినవి కావు. స్వేచ్ఛారాధన, ఫ్రీడమ్ని ఉపయోగించుకొని, నిన్ను ఇక్కడ ఎవరు ఏమనట్లేదు కదా అని నువ్వు ఇక్కడేమో దేవుని దగ్గరకు వస్తావు, బయటికి వెళ్ళి ఇంకో స్వేచ్ఛారాధన చేస్తున్నావేమో. తాగడానికి వెళ్తున్నావేమో, తిరగడానికి వెళ్తున్నావేమో, అక్రమం చేయడానికి వెళ్తున్నావేమో, మోసం చేయడానికి వెళ్తున్నావేమో. ఏ విధమైన ఆరాధన చేస్తున్నావు నువ్వు? బయటికి చెప్పండి. ఎలాంటి ఆరాధన కలిగి ఉన్నావు? ఈ స్వేచ్ఛ ఆరాధన కూడా మంచిది కాదు. 3 ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. అయితే అందులో మనము ఇంకొకటి చూసుకుందాం. యోహాను సువార్త 4:24, దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెనని ఉంది. అయితే మొదట విగ్రహారాధికులం. మనం ఎవరం? మొదట విగ్రహారాధికులం, తర్వాత వ్యర్థమైన ఆరాధికులం అయిపోయాం. తర్వాత ఎలాగైపోయింది? దేవదూత ఆరాధన కలిగి వేషధారణ కలిగిన ఆరాధము చేస్తూ వస్తున్నామేమో. తర్వాత స్వేచ్ఛ ఆరాధన కలిగి ఉన్నాం. ప్రియులారా, ఇప్పుడు పుత్రదాత వృక్షము సువాసనిచ్చుచున్నది అని తెలియజేస్తూ వస్తున్న మాట ఉంది కదా. పుత్రదాత ఎవరు? మనకి పుత్రదాత ఎవరు? ఎవరు పుత్రుడు? ఎవరు? ఎవరండి దాత? ఎవరు?
తండ్రి అయిన దేవుడు తన సొంత కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని పుత్రుని దాతగా ఎవరి కోసం ఇచ్చాడు? క్రీస్తు మనలను పరిమళ వాసనగా చేయుట కొరకు ఏమయ్యాడైనా? అర్పణముగాను బలిగాను తనను తాను అప్పగించుకొని. ప్రియులారా, ఈరోజు పుత్ర దాత వృక్షము సువాసన ఇచ్చుచున్నది. ఈ మాట ఆదికాండములో రూబేను కోతకాల సమయంలో ఆ పొలంలోకి వెళ్ళినప్పుడు ఏం చేశాడంటే ఒక పుత్రదాత ఫలం తీసుకొచ్చాడు. అప్పుడు అడుగుతుంది ఎవరు? రాహేలు అడుగుతుందా? లేయా అడుగుతుంది? లేయా అడుగుతుంది. ఎందుకు అంటే పిల్లలు లేరు. పిల్లలు లేని వారికి పిల్లల్ని ఇవ్వగలదు ఈ ఒక ఫలము. అప్పట్లో ఈ ఫలాన్ని వాడిన వాళ్ళందరికీ పిల్లలు పుట్టేవాళ్ళు. పిల్లలు పుట్టేవాళ్ళు కదా, నీ ఫలం ఏమైనా గొప్పతనం ఉందా అంటే నిజంగా పిల్లలు ఇవ్వాలంటే ఎవరు ఇవ్వాలా? 99 ఏటకి ఎవరినిచ్చాడు? ఇస్సాకునిచ్చాడు. బలముందా ఆయనకి? శక్తి ఉందా? ముసలోడు కదా, ఎక్కడి నుంచి పుట్టాడు అంటే దేవుని కార్యం జరుగుతుంది. కాబట్టి పిల్లలు పుట్టాలంటే ఫలములోనో లేకపోతే ఇంకొక పనిలోనో కాదు, కానీ నిజముగా దేవుడిని పై ఆధారపడి ఆయన మీద ఉంటే పిల్లలు పుడతారు. ఇప్పుడు ఈ పుత్రదాత వృక్షము ఫలము సువాసన ఇచ్చున్నది. ఎప్పుడు సువాసన ఇస్తుంది అది అంటే ఫలము పండిన తర్వాత, పక్వానికి వచ్చిన తర్వాత అది ఉపయోగపడుతుంది. అవునా కాదా? ఒక ఫలం పండింది అనుకుందాం, ఒక పనస చెట్టు ఉంది అనుకుందాం. ఎవరికైనా ఉంది ఇక్కడ పనస చెట్టు? లేదా? పనస చెట్టును చూడండి, మనం ఇలాగ అరకు వెళ్తున్నప్పుడు ఆ రోడ్డు మీద అడుగడుగున అవే ఉంటాయి చెట్లు, విపరీతంగా ఉంటాయి కాయలు. ప్రతి కాయలో ఏముంటుంది అంటే పచ్చదనం ఉంటుంది. అది పక్వానికి వచ్చి పండిపోయిన తర్వాత వాసన వస్తుందండి ఆ రోడ్డు మీద, చాలా చక్కటి వాసన. ఆ వాసనకి ఈ ఎలుగుబంట్లు ఇవన్నీ వచ్చేసి స్వేచ్ఛగా తింటూ ఉంటాయి. అంటే ఎప్పుడైతే అది పక్వానికి వచ్చి పండిన తర్వాత దాన్ని మనం ఏం చేస్తాము? అందరం షేర్ చేసుకుంటాం. అవునా కదా? అలాగే యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు ఏమయ్యాడు? సమర్పించుకొని మనందరినీ ఏం చేశాడు? షేరింగ్ చేశాడు తన శరీరాన్ని, రక్తం. తీసుకుంటామా లేదా ఈరోజు? కాబట్టి పుత్రదాత ఎవరు అంటే తండ్రి అయిన దేవుడు తన సొంత కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును మనకిచ్చాడు, దాతగా మనకిచ్చాడు. ఈ పుత్రదాత ఫలము ఎవరా ఫలము అంటే యేసుక్రీస్తు ప్రభువారు మనందరినీ పరిమళ వాసన చేయడకు, మనందరినీ ఫలభరితాన్ని చేయడం కొరకు ఈరోజు ఇక్కడికి చేర్చి మనందరినీ ఆరాధన విషయంలో కోరుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు అలాంటి ఆరాధన ఇంకెవరైనా చేశారా? చెప్పండి. పుత్రదాతగా ఇంకెవరైనా లోకంలో చేశారా? ఎవరైనా చేయగలిగారా? చెయ్యొచ్చా? యేసు ప్రభు చేసినంత త్యాగముగా మనము కూడా ఆ విధమైన పూర్తి జీవితాన్ని అంటే ఆత్మ, ప్రాణ, దేహాన్ని దేవునికి సమర్పించుకొని ఆరాధన చేయగలమా? ఛాన్సెస్ ఉన్నాయా? ఎవరైనా వాక్యంలో ఈ విషయం ఉంది అన్న విషయం గ్రహించారా? అబ్రహాము ఎన్ని సంవత్సరాలు? 99 సంవత్సరాలకి కుమారుని కని, ఇప్పుడు దేవుడు చూడండి 22 ఆదికాండము చదవండి. నీ ఒక్కడే ఫస్ట్ నుంచి చదవమ్మా. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహాంని ఏం చేశాడు? శోధించాను కాదు, పరిశోధించాను. తర్వాత ఎట్లనగా ఆయన అబ్రహామా పిలువగా అతడు చిత్తం ప్రభు అని అనెను. అప్పుడైనా నీకొక్కడైయున్న నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశంలోకి వెళ్ళి అక్కడ నేను మీకు చెప్పబో పర్వతంలో ఒకదాని మీద ఏమన్నాడు? దహన బలిగా అర్పింపమని కోరుతూ వచ్చాడు. అబ్రహాము ఇప్పుడు చేసే ఈ పని దేవుడు చెబితే చేశాడా? తన ఇష్టమై చేశాడా? ఇప్పుడు ఇది దేవుడికి ఇష్టమైన పనా? అబ్రహాంకి ఇష్టమైన పనా? ఇప్పుడు మనం వచ్చిన ఇక్కడికి కూర్చున్న మనము దేవునికి ఇష్టమైన ఆరాధన చేస్తున్నామా? మనకిష్టమైన ఆరాధన చేస్తున్నామా? చెప్పండి. కనిపెట్టుకునే స్వభావం పోయింది దేవుళ్ళో. దేవుడి దగ్గర మొదట ఆరంభించినప్పుడు పొద్దున్న లేవగానే మోకాళ్ళు లేసి ప్రార్థించి బైబిల్ తీసి ధ్యానించి ఆ వాక్య ప్రకారం రోజంతా జీవించి జీవితాన్ని కొనసాగిస్తున్న మనము ఈరోజు ఆ క్రమాన్ని కోల్పోయాం. బైబిల్ చదివితే దేవుడు మాట్లాడతాడు, చదవకపోతే కోల్పోయిన పరిస్థితులు.
కానీ అబ్రహాముకి దేవుడు చెప్పుతున్న మాట అబ్రహాము ఆ వయసులో తూచా తప్పకుండా చేస్తూ వచ్చాడు. ఎందుకు? ఆ కుమారుని ఇచ్చింది ఎవరు? ఎవరిచ్చారు? దేవుడు కుమారుణ్ణి ఇచ్చాడు. ఇప్పుడు ఈ కుమారుని ఎవరికి ఇవ్వాలనుకుంటున్నాడు? దేవునికే ఇవ్వాలనుకుంటున్నాడు. దీని అర్థం ఏముంది వాక్యము? దేవుడు యేసు ప్రభువారు దేవుని వైపు తండ్రి వైపు చూస్తూ అంటున్న మాట ఏంటి? తండ్రి నావన్నీయు నీవే, నీవన్నీయు ఇవి అనగలవా నువ్వు ఈరోజు? ఈ మాట నీవు నేను అనగలమా? నావన్నీయు నీవే, నీవిచ్చిన కుమారుడు, నీవిచ్చిన భర్త, నీవిచ్చిన ఇల్లు, నీవిచ్చిన ఆత్మ, దేహము, ప్రాణము సమస్తమును నీవే అని అనగలమా? అనగలిగేంత ఆరాధన మనం చేస్తున్నామా ఈరోజు? గమనించండి, అబ్రహాము ఆ వయసులో తన కుమారుని తీసుకొని వెళ్ళి ఏం చేయగలుగుతున్నాడు? దహన బలి అర్పించి కట్టెలు పేర్చాడు, కుమారుని పడుకోబెట్టాడు, కత్తి తీశాడు. ఏం చేస్తున్నాడు? దేవుడు ఏది చెప్తున్నాడు ఆ పని చేయడానికి సిద్ధపడిపోయాడు. ఇప్పుడు విషయం ఏంటంటే, దేవుడు ఏమడిగాడు? రక్తము, మాంసము, దేహము ఇవి అడిగాడా? దేవుడు అడుగుతాడా? దేవుడు ఏమడిగాడు మరి అబ్రహాం నుంచి? ఏమడిగాడండి? నీ ఒక్కగానొక్క కుమారుడైన ఇస్సాకు అనగా నీవు ప్రేమించు కుమారుణ్ణి అన్నాడు. ఏమి? అబ్రహాముకి ప్రేమ ఎక్కువైపోయింది ఎవరి మీద? కుమారుని ఎక్కువ ప్రేమిస్తున్నాడు. నిజమే, సహజంగా మనము ప్రేమిస్తాం. అలాగే అబ్రహాం కూడా ప్రేమిస్తూ వచ్చాడు. కానీ అబ్రహాం అంతకుముందు ఎలాగున్నాడు? ఇల్లును వదిలే, వాకిలిని వదిలే, తల్లిదండ్రులను వదిలే, కుటుంబాన్ని వదిలే, దేవుడు చెప్పిన మాటకి లోబడి విశ్వాసంతో వాగ్దానాన్ని పట్టుకొని దేశానికి వచ్చిన వాడు ఈరోజు తాను ఆ దేవునిపై ప్రతి విషయంలో ఆధారపడిన వాడు ఈరోజు ఆ కుమారుడు పుట్టిన తర్వాత ప్రేమ ఎటువైపైనా మళ్ళిందేమో, నీ ప్రేమ కూడా ఎటువైపు మళ్ళిందేమో ఒకసారి ఆలోచించుకో. దేవుని నువ్వు మొదట అంతగా ప్రేమించిన నీవు ఈరోజు ఏ విధమైన ప్రేమ కలిగి ఉన్నావు? తన సొంత కుమారుని అడిగాడా? ప్రేమను అడిగాడా? ఇప్పుడు ఏమడిగాడండి? ఏమడిగాడు? ప్రేమను మాత్రమే అడిగాడు దేవుడు. ఏమడిగాడు? ప్రేమను. ఆ ప్రేమ తన కుమారు యందున్న ప్రేమని నాకు ఇస్తాడో ఇయ్యడో అని ఒక పరీక్ష చేస్తే ఆ పరీక్షలో అబ్రహాం ఏమయ్యాడండి? పాస్ అయ్యాడా? ఫెయిల్ అయ్యాడా? 100% పాస్ అయ్యాడు. కాబట్టి ప్రియులారా, దేవుడు ఈరోజు కోరుకుంటున్నది ఏంటంటే, పుత్రదాత వృక్షం సువాసన ఇచ్చుచున్నది అనే పని దేవుడైన యేసుక్రీస్తు ప్రభు చేస్తే లోకంలో తన సొంత కుమారుని కూడా ఇవ్వడానికి అబ్రహాము వెనకడుగేయలేదు. సేమ్ అబ్రహాము కుమారుడైన ఇస్సాకు కూడా తన యొక్క గుణగణాలు చూస్తే కట్టెల మీద పేర్చినప్పుడు, తర్వాత కట్టేసినప్పుడు, తర్వాత కత్తెత్తినప్పుడు ఒక్క మాట కూడా మాట్లాడలేదా? అసలు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇది పెంపకం అంటే. ఈరోజు తల్లిదండ్రుల పెంపకం ఇలాగ రావాలా? నీవు నేను కూడా ఇలాంటి పెంపకంలోకి రావాలి. ఆ పెంపకం యేసుక్రీస్తు ప్రభు ఈరోజు నీకు నాకు అవకాశం ఇస్తూ వస్తున్నాడు. కాబట్టి పుత్రదాత వృక్షము సువాసన ఇస్తుంది. ఎప్పుడు సువాసన ఇస్తుంది అంటే, పుత్రుడు ఎప్పుడైతే జన్మించాడని సంబరపడడం కాదు, కానీ నలుగురు పొగడినప్పుడట తండ్రికి ఆనందం వేస్తుందట. ఈరోజు నీలో నాలో సుగుణాలు, లక్షణాలు, ఫలాలు మంచివి జనాలందరూ చూచి అబ్బా వీడు దేవుడు మనిషిరా అన్నప్పుడు తండ్రి సంతోషిస్తాడన్న విషయం ఈరోజు జ్ఞాపకం చేస్తూ వస్తున్నాడు. కాబట్టి కుమారుని పెట్టాడు, కుమారుని దేవునికి ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. దేవుడు ఒక గొర్రె పిల్లని తెచ్చి ఇస్తూ వచ్చాడు. దేవుడు ఏం కోరుకుంటున్నాడు? ప్రేమనే కోరుకుంటున్నాడు, మనిషిని కాదు. మనిషిని చంపేయమని కాదు. దేవుడు మనిషిని చంపేయమని కోరుకుంటాడా? బలిని కోరట్లేదు నేను అని చెప్తూ వస్తున్నాడు. కాబట్టి ఈరోజు దేవుడు చెప్తున్న మాట, పుత్రదాత వృక్షము సువాసన ఇచ్చుచున్నది. ఇది ఒక పరీక్షలో నుంచి పుట్టిన ఆరాధన. బాబు ఏయ్ తీయండి అమ్మా, ఇగో పుత్రదాత వృక్షం గురించి మాట్లాడుతూ ఇప్పుడు చెప్తున్న మాట ఏంటంటే, పరీక్షలో నుంచి అబ్రహాము జీవితంలో పరీక్ష, దేవుణ్ణి నమ్మిన తర్వాత మన జీవితంలో కూడా చాలా పరీక్షలు వస్తాయి. అప్పుడు నీలో నుంచి ఏం పుడుతుంది? ఆరాధన పుడుతుందా? ప్రార్థన పుడుతుందా? కోపమే పుడుతుందా? కొన్ని సిచ్యువేషన్స్లో దేవుడే గుర్తుకురాడు. మనం ఏ విధంగా రియాక్ట్ అవుతున్నాం అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేసుకోండి. ఒక కుమారుణ్ణి తీసుకెళ్ళి బలి అర్పించేటప్పుడు అబ్రహాం మనసు ఎలాగుందో ఒకసారి ఆలోచించండి. ఇలాంటి దాంట్లో నుంచి కూడా అర్పణ ఇవ్వడానికి ఆయన సిద్ధపడ్డాడు. ఇది నిజమైన ఆరాధనగా ఉంది. తర్వాత యోబు గ్రంథంలో యోబు చూడండి, తర్వాత చదువుకుందురులేండి, అది మొదటి అధ్యాయంలో. ఇప్పుడు ఇక్కడ యోబు కూడా మనం గమనిస్తే అన్నీ పోగొట్టుకున్నాడు. ఎవరిని? పిల్లల్ని, కుటుంబాన్ని, సమస్తమును, ఆస్తిని అంతటినీ పోగొట్టుకున్నాడు. లాస్ట్కి ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, సాష్టాంగపడి ఏం చేస్తున్నాడు?
నమస్కారము చేసి 2 కాళ్ళ మధ్యలో తలకాయ పెట్టి మోకరించి యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను అనేను. ఇలాంటి సిచ్యువేషన్స్‌లో కూడా ఆరాధన ఆయన నోటి నుంచి వస్తూ ఉంది. ఎందుకు అంటే ఆయనే ఇచ్చాడు, ఆయనే తీసుకున్నాడు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. నా తండ్రి నావన్నీయు నీవే, నీవన్నీయు నావే అనే ఒక మాటలోకి వచ్చేసాడు. కాబట్టి ఒక అన్నీ పోగొట్టుకున్న మనలోంచి పుట్టాల్సిందేంటి? అమ్మా రాత్రి పడుకోలేదా? పొద్దున పడుకోలేదా? ఇక్కడికొచ్చి పడుకుంటే ఎలాగా? నిద్రపోవడం ఆపేయండి దయచేసి. కొద్దిసేపు దేవుణ్ణి ఆరాధించండి. శత్రువు మీ పైన ఎలాంటి పనులు చేస్తున్నాడో మీరు ఆలోచించుకోండి ఈరోజు. నిద్రపోవడానికి కాదు మనం వచ్చింది. ఆరాధన సమయాన్ని జాగ్రత్తగా ఆలోచించుకోండి. పుత్రదాత వృక్ష ఫలం గురించి మాట్లాడుతున్న మనము ఈరోజు యోబు యొక్క జీవితంలో చూస్తే అన్నీ పోగొట్టుకున్న యోబులో నుంచి ఏమొచ్చింది? ఆరాధన వచ్చింది. పరీక్షలో నుంచి ఆరాధన వచ్చింది. అన్నీ పోగొట్టుకున్న ఆరాధన వచ్చింది. పాపాత్మురాలైన స్త్రీ దేవుడి సన్నిధికి వచ్చింది. వచ్చి తాను ఏడుస్తూ హృదయాన్ని కుమ్మరిస్తూ తన చేతిలో ఉన్న అత్తరబుడిని బగలగొట్టి ఆయన మీద వేసి ఆయన కాళ్ళ దగ్గరికి కూర్చొని ఏడుస్తూ వచ్చింది. ఇప్పుడు ఈమె నోట్లో నుంచి ఒక్క మాట అయినా వచ్చిందా? చెప్పండి. ఒక్క మాట. కానీ దేవుడికి అంగీకారం అయిందా అవ్వలేదా? ఎందుకు అంటే తన విలువైంది కూడా ఏమిచ్చేసింది? పాపములో నుంచి కూడా పాపమును ఒప్పుకున్నప్పుడు ఆ ఒప్పుకున్న దాంట్లో నుంచి పుట్టేది కూడా ఆరాధనే. ఇప్పుడు అది దేవునికి ఇంపైన సువాసన అయ్యింది. అత్తరబుట్టి పగిలిన తర్వాత రూమ్ అంతా ఏమైపోయింది? వాసన. పునరుద్ధానమునకు గుర్తుగా ఉంది. ఈరోజు దేవుడు ఈ 3 విషయాలు తెలియజేస్తూ వస్తున్నాడు. పుత్రదాత వృక్షము సువాసన ఇచ్చుచున్నది. పుత్రదాత, పుత్రుడెవరు? దాతెవరు? పుత్రుడెవరు? యేసుక్రీస్తు ప్రభు. దాతెవరు? తండ్రి అయిన దేవుడు. వాసన ఏంటి? ఆరాధన. పరిశుద్ధాత్మ దేవుడు మనలో నుంచి పలికించే ఆరాధన. ఆత్మతో సత్యముతో చేసే ఆరాధన ఈ సువాసన. ప్రియులారా, ఇంకా చెప్పుకోవాలి అంటే లోకంలో దాతెవరు అంటే అబ్రహాముగా చెప్పుకోవచ్చు. తర్వాత ఇస్సాకు పుత్రుడు. ఇస్సాకు ఏమయ్యాడు? పుత్రుడు. ఈరోజు అన్నిటికంటే ఎక్కువగా దేన్ని ప్రేమిస్తున్నా దేవుడి దగ్గర పెట్టాలి. దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించే వారంగా ఉండాలి. ఎందుకు అంటే మనకి సమస్తంనిచ్చింది ఆయనే. ఆయన నుంచే మనకు వచ్చాయి. మన నుంచి ఆయనకి ఇవ్వగలిగేది ఏమైనా ఉంది అంటే నీ ప్రేమే. ఈరోజు నీ ప్రేమను ఆయనకి పంచడానికి ఇష్టపడు. పుత్రదాత వృక్షము సువాసనిచ్చున్నది. నా ప్రియుడా. ప్రియుని కొరకు ఏమైనా దాస్తాం, ఏమైనా చేస్తాం, ఏమైనా ఇష్టపడతాం. అది ప్రియమైనది ఏదైనా సరే. ప్రియము కూడా దాచిన అత్తరబరం తీసుకొచ్చి ఎవరికి ఇచ్చింది? దేవునికే ఇచ్చింది. ఆయన పాదాల దగ్గర పెట్టింది. కాబట్టి ఆమె ఏం చేసిందట? విస్తారముగా ప్రేమించను కాబట్టి ఆమె విస్తారమైన పాపాలు పోయాయి. ఆమె ప్రేమ చూపిస్తూ వచ్చింది. యోబు అదే పని చేశాడు. అబ్రహాము అదే పని చేశాడు. ఇప్పుడు పచ్చివి పండువి ఫలాలు ద్వారబంధముల మీద ఆడుతున్నాయి. పచ్చివి ఎవరు? పండువి ఎవరు? మీరందరూ పచ్చి. అక్కడ పెద్దగా వెనక కూర్చున్న వాళ్ళందరూ పండ్లు. ద్వారబంధం ఎవరు? మనల్ని పరలోకానికి తీసుకెళ్లే ద్వారబంధం ఎవరు? యేసుక్రీస్తు ప్రభు వారే. సిద్ధపడుతున్నాం. రేపొద్దున ఇక్కడి నుంచి వదిలేస్తే ఎక్కడికి వెళ్తాం? పరలోకంలో ఉన్న తండ్రి అయిన ఆ దేవుని దగ్గర పాదాల దగ్గరికి వెళ్తాం. పచ్చివి పండువి మా గుమ్మముల మీద బ్రేలాడుచున్నవి. ప్రియులారా, ఈరోజు దేవుడు మనకు అవకాశం ఇచ్చి ఆరాధనలో భాగ్యం చేస్తూ వచ్చాడు. కాబట్టి పుత్రదాత వృక్షం ఏంటి అంటే మనము కూడా ఆ ఒక ఫలములాగా పరిమళ వాసన చెందాలని తానే ఈ లోకానికి వచ్చి మనల్ని పరిమళ వాసన చేసి తాను బలి అవుతూ వచ్చాడు. ఈరోజు నీ బలి ఏది? నీ అర్పణ ఏది అంటే నీ హృదయంలో దాగి ఉన్న నీ ప్రేమ ఏదైతే ఉందో ఆ దేవుడి ముందు పెట్టు. ఆయన పాదాల దగ్గర పెట్టు. ఆయన నిజంగా ఆరాధించు. అందులో ఆనందము సంతోషం ఉందనే వెతుకు. నిత్యారాధికులుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటూ వస్తున్నాడు. కాబట్టి దినము దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి ఆత్మతో సత్యముతో ఆయనను మన హృదయంలోకి ఆహ్వానించుకొని మన హృదయంలో చేర్చుకొని యేసు ప్రభు మన ఆత్మలో ఉండి ఆయన నోటి నుంచి పలికిన మాట ఆరాధన అవుతుంది. కాబట్టి మనము చేయలేని ఆరాధన ఆయన చేశాడు. ఏంటి అది? శిలువ కార్యం. ఏం చేశాడు? మనము చేయలేని పని అది ఆయన చేసి, ఆయన శిలువ కార్యం చేసి ఆ శిలువలో వేలాడుతూ ఆఖరి బొట్టు వరకు రక్తం కార్చి పక్కలు బల్లెం పోటు తలకి ముళ్ళ కిరీటం కాళ్ళకి చేతులకు మేకులు కొట్టించుకొని ఈరోజు నీకు నాకు విముక్తినిచ్చి మనల్ని వాసనగా చేస్తూ వచ్చాడు. మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. కాబట్టి నిజమైన ఆరాధన చేయాలని దేవుడు కోరుకుంటూ వస్తున్నాడు. పుత్రదాత వృక్షము సువాసనిచ్చున్నది. నా ప్రియుడా, నేను నీకు వరకు దాచి ఉంచిన ఫలములు పచ్చివి పండువి మా ద్వారబంధముల మీద వేలాడుచున్నవి అనే మాటకు అర్థం ఏంటి అంటే
పుత్రుడు, దాతగా ఎవరున్నారు మనకి? తండ్రి, కుమారుడు. అలాంటి ఆరాధన మనకు నేర్పింది ఎవరంటే యేసు ప్రభువే. అలాగా ఈ లోకంలో ఎవరైనా చేయగలిగారంటే అబ్రహాం, ఇస్సాకు కూడా చేయడానికి ఇదైనాడు. కాబట్టి నీ జీవితంలో, నా జీవితంలో కూడా దేవునికి సమస్తమునిచ్చే వారంగా ఆత్మ, ప్రాణ, దేహములిచ్చి ఆయనలో మన నిమగ్నమై ఆయన కొరకు జీవించగలిగితే అంతకు మించిన ఆనందము, సంతోషము దేవుడికి లేదు. కాబట్టి ఆయన సంతోషపరిచే ఆరాధన మన జీవితంలో రావాలని దేవుడు కోరుకుంటూ వస్తున్నాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. మనం లేచి నిలబడి ఒక పాట పాడుకుందాం. పాట సంఖ్య 152. పాట పాడుకుందాం. పాత పాఠ్యపుస్తకంలో 150, పాత పాఠ్యపుస్తకంలో 150, కొత్త పాఠ్యపుస్తకంలో 152. నీ జల్దరు వృక్షపు నీడలలో నేనానంద భరితుడనైతిని. నీ జల్దరు వృక్షపు భరితుడనైతిని. పలు రక్తశిరుక్షపు గాయములు, పలు రక్తశిరుక్షపు గాయములు ప్రేమాస్తములతో త్రాకు ప్రభు, ప్రేమాస్తములతో త్రాకు ప్రభు. నీ జల్దరు వృక్షపు నీడలలో నేనానంద భరితుడనైతిని. నీ జల్దరు వృక్షపు నీడలలో నేనానంద భరితుడనైతిని. నీ పరిమళ పుష్ప సుగంధములు నారోత హృదయమును నింపినవి. నీ పరిమళ పుష్ప సుగంధములు నారోత హృదయమును నింపినవి. ద్రాక్షారసదారల కన్న మరి, ద్రాక్షారసదారల కన్న మరి, నీ ప్రేమి ఎంతో అతి మధురం, నీ ప్రేమ ఎంతో అతి మధురం. నీ జల్దరు వృక్షపు నీడలలో నేనానంద భరితుడనైతిని. ఈ జల్దరు వృక్షపు నీడలలో నేనానంద భరితుడనైతిని. నీ విందుశాలకు నడిపించి రాజులు యాజకులతో చేర్చితివి. నీ విందుశాలకు నడిపించి రాజులు యాజకులతో చేర్చితివి. జీవాహారము నాకందించి, జీవాహారము నాకందించి పరమాగీతములను నేర్పితివి, పరమాగీతములను నేర్పితివి. ఈ జల్దరు వృక్షపు నీడలలో నేనానంద భరితుడనైతిని. ఈ జల్దరు వృక్షపు నీడలలో నేనానంద భరితుడనైతిని. పలు రాక్షసిరుక్షపు గాయములు, పలు రాక్షసిరుక్షపు గాయములు ప్రేమాస్తములతో తాకు ప్రభు, ప్రేమాస్తముల
తలచుతాకు ప్రభు నీ జల్దరు వృక్షపు నీడలలో నేనానంద భరితుడనైతిని నీ జల్దరు వృక్షపు నీడలలో నేనానంద భరితుడనైతిని. ఈ సమయంలో మనం ఆరాధన చేద్దాం. రాత్రి ఆరాధన చేసిన వాళ్ళు చేయవసరం లేదండి, ఎందుకంటే అందరికి సమయం చాలదు. రాత్రి ఎంతమంది అయితే ఆరాధన చేశారో వాళ్ళు అవసరం లేదు. రాత్రి ఆరాధన చేయడానికి సమయం కుదరని వాళ్ళు, ఈ ఉదయకాలం వచ్చిన వాళ్ళు మాత్రమే దేవుణ్ణి ఆరాధన చేద్దాం. రాత్రి ఆరాధన చేసిన వాళ్ళు చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే రాత్రి చేశారు కదా. కాబట్టి రాత్రి చేయడానికి అవకాశం కుదరని వాళ్ళు, తర్వాత ఈ పూట కొత్తగా నూతనంగా వచ్చిన వాళ్ళు, ఈరోజు వచ్చిన వాళ్ళు దేవుణ్ణి ఆరాధన చేద్దాం కొద్ది మాటలతో. అందుని బట్టి మీ నామాన్ని గణపరుస్తూ ఆరాధిస్తూ ఉన్నాను. అంతేకాదు ప్రభా తండ్రి, అయ్యా ప్రభా మీ యొక్క వాగ్దానాన్ని బట్టి కూడా మీ నామాన్ని గణపరుస్తూ మహిమపరుస్తూ ఉంటున్నాను ప్రభువా. దేవా, నా కొరకు ప్రభా తండ్రి, అయ్యా మీ ప్రియమైనటువంటి పుత్రుడిని ప్రభా దానము చేసినటువంటి గొప్ప దేవుడుగా నీవు ఉంటూ ఉన్నావు తండ్రి. అవును ప్రభా, మీ పుత్రుడిని ప్రభా తండ్రి దానము చేసినటువంటి అయ్యా దాతవు ప్రభా. అందుని బట్టి మీ నామాన్ని ఆరాధిస్తూ పూజిస్తూ ఉన్నాను ప్రభువా. అయ్యా నా కొరకు తండ్రి, అయ్యా ఈ మంటిలో మహిమైశ్వర్యం పోయడానికి ప్రభువా తండ్రి నన్ను జ్ఞాపకం చేసుకున్నటువంటి గొప్ప దేవుడుగా ఉంటూ ఉన్నావు. అందుని బట్టి మీ నామాన్ని గణపరుస్తున్నాను ప్రభువా. మీరు చేసినటువంటి ప్రతి మేలుని బట్టి, ప్రతి ఉపకారాన్ని బట్టి తండ్రి, అయ్యా మీ కృపా సత్యాలను బట్టి ప్రభువా మీ నామాన్ని గణపరుస్తూ ఆరాధిస్తూ నారదనేసు ప్రభు నామంలో మీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఆయన ఈరోజు ప్రభా నీ ఇంటిలో చేరిన పరిశుద్ధులతో నాయన తండ్రి, మరి నేను కూడా నిన్ను స్తుతించి ఆరాధించే భాగ్యం నాకు అనుగ్రహించినందుకు తండ్రి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. నా ప్రభా నాయన గడిచిన కాలం అంతా కాచి కాపాడి నీ బలిష్టమైన రెక్కల చాటును భద్రపరిచి సురక్షితంగా ఈ భూమి మీద సజీవంగా సజీవుల లెక్కలో నన్ను ఉంచినందుకు నాయన నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకున్నాను నాయన. మరి పాపముల చేత అపరాధముల చేత చచ్చిన దాన్నైనా నన్ను ప్రేమించి నన్ను వెతికి రక్షించి నా కొరకు నాయన నువ్వు సిలువ మీద నాయన మరణించిన నా ప్రభా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకున్నాను తండ్రి. నాయన మీ మరణ భూస్థాపన పునరుద్ధానపు శక్తిని నాకు సాధించావు తండ్రి. ఈనాడు నీ ప్రజల్లో నేను చేరి రీతిగా నేను స్తుతించే భాగ్యం నాకు అనుగ్రహించినందుకు నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము నా పరమ తండ్రి. ప్రేమ కలిగిన ప్రియమైన పరలోక తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, నీ పాదములకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకొంచున్నాను నాయన. ప్రేమ కలిగిన తండ్రి, నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు, వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడు ప్రభువ. నాయన నన్ను జ్ఞాపకం చేసుకుని దర్శించినావు ప్రభువ. కొంతకాలానికి ప్రభువా నేను ప్రభువ అపవాది తంత్రములను పడి ఉన్నాడు నా తండ్రి. నేనెంతో దిగజారిపోయి అనేక శ్రమలతో నిందలతో ప్రభు ఎంతో నాయన కృంగిపోయి ఉండగా నన్ను జ్ఞాపకం చేసుకొని ప్రభు నా తండ్రి నన్ను ఇంతవరకు సజీవ లెక్కలో ఉంచి నిన్ను స్తుతించుకోవటానికి ఇచ్చిన కృపను బట్టి నీకు వందనములు చెల్లించుకొస్తున్నాను తండ్రి. ప్రభువా నీ పిలవటానికి కూడా ఏ యోగ్యత లేని దాన్ని ప్రభువ, అయినప్పటికీ నీవు నన్ను ప్రేమించి రక్షించి నీ పరిచర్యలు ఓడబడటానికి కూడా మీరు ఇచ్చిన కృపను బట్టి తండ్రి నీకు స్తుతులు స్తోత్రములు తండ్రి. అపవాది ఎన్నో విధములుగా నన్ను శోధిస్తూ విధంగా ప్రభువ కృంగదీసేసి నా ఆత్మీయ జీవితాన్ని కూడా నష్టపరిచింది ప్రభువ. అయినప్పటికీ నన్ను బలపరుస్తూ ధైర్యపరుస్తూ ప్రభువ నిబ్బరముగా ఉండము, ధైర్యం కలిగి ఉండమని నీ మాటలతో నన్ను జ్ఞాపకం చేసుకొని ప్రభువ నేను ధైర్యం కలిగి ప్రభువ నిన్ను కనపరుచుకు
చెల్లించుకోవడానికి నన్ను ఇచ్చిన కృపను బట్టి తండ్రి నీకు స్తోత్రములు చెల్లించుకొస్తున్నాము. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు, గొప్ప దేవుడు ప్రభువ. వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడు కనుక నన్ను ఇంతవరకు సజీవులు ఉంచి మీరు చేస్తూ వచ్చిన ప్రతి మేలు ఉపకారములు బట్టి నాయన నీకు వందనములు చెల్లించుకొస్తున్నాను తండ్రి. అయినప్పటికీ ప్రభు కంటి దృక్తిని కూడా కోల్పోయింది దాన్ని ప్రభువ. ఇప్పుడు చెవులు వినపడకుండా నాయన ఉన్నవి నాయన తండ్రి. నువ్వు అయినను నీవు గొప్ప దేవుడుగా నాయన నాకు తోడుగా ఉండి ప్రతి అవసరత తీరుస్తూ ప్రభు నీ బిడ్డగా నన్ను జీవించడానికి నీవిచ్చిన కృపను బట్టి నీ ప్రేమను బట్టి నీకు వందనములు చెల్లించుకొస్తున్నాను నాయన. నిజముగా నీ ప్రేమ ఎంతో గొప్పది నాయన. శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు ఉండే ప్రేమ ప్రభు. ఆ ప్రేమతో నన్ను నింపి ఇంతవరకు నాయన నీ రెక్కల చాటున భద్రపరిచి ప్రతి పరిస్థితుల్లో నాకు సాధన దేవుడుగా ఉండి నా పట్ల నా బిడ్డల పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి మేలు ఉపకారముల బట్టి నీకు వందనములు చెల్లించుకొస్తున్నాను తండ్రి. అంతేకాదు నాయన నా ప్రార్థన ఆలకించే దేవుడు కనుక నాయన ఇచ్చిన వాగ్దానం కూడా నన్ను పట్ల నెరవేర్చిన దేవుడు ప్రభువ. ప్రేమ కలిగిన తండ్రి నాకు జ్ఞాపశక్తి దయచేసి నాయన ప్రభువా, నేను నీకు సమీపముగా జీవించడానికి ఎల్లప్పుడూ నిన్ను హత్తుకొని జీవించడానికి నన్ను మీరు ఇంతవరకు సజీవ లెక్కలు ఉంచి నిన్ను స్తుతించుకోవటానికి ఇచ్చిన కృపను బట్టి నీకు వందనములు చెల్లించుకొస్తున్నాను తండ్రి. ప్రేమ కలిగిన తండ్రి నీవు గొప్ప దేవుడు కనుక నా పట్ల మీరు చూపుతున్న నీ ప్రేమను బట్టి నీ దయా కనికరాన్ని బట్టి నీకు వందనాలు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ప్రభువ. సంఘాన్ని కూడా మీరు ఆశ్రయించి బలపరుస్తూ నడిపిస్తున్న చేయాలి. సేవకుని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ నా స్తుతి ఆరాధన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున నీకే సమర్పించుకొచ్చున్నాను తండ్రి. చేయండి అమ్మా, సమయం వృధా అయిపోతుంది. చేయండి. సంవత్సరంలో మొదటి దినం నందు పరిశుద్ధులతో చేరి నేను స్తుతించుటకు ఆరాధించుటకు వచ్చిన ధన్యతకు నీ స్తోత్రాలు చేయించుకుంటున్నాను తండ్రి యేసయ్య. ఇప్పటి వరకు ఏమై ఉన్నాము ప్రభా, నీ కృప వల్లనే ఉన్నాం తండ్రి యేసయ్య. నీకే స్తోత్రాలు. ఆయన సజీవులుగా ఉంటే కానీ ఆయన తండ్రి నన్ను ఆరాధించేదన్నావు తండ్రి యేసయ్య. నేను ఈ రోజున సజీవులు అయినందుకు నేను స్తుతించుతున్నాను తండ్రి యేసయ్య. నీకే స్తోత్రాలు. ఆయన దేవుడు ఆత్మ కనుక దేవుని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యమతోనూ ఆరాధించాలని వాక్యాన్ని బట్టి కూడా నేను స్తుతించుకుంటున్నాను తండ్రి యేసయ్య. నీకే స్తోత్రాలు. ఆయన ప్రభు అని నీ పెదవుల మీద అంటున్నారే కానీ నీ హృదయం దూరంగా ఉన్నది అన్నావు ప్రభా. నీకు సమీపంగా ఉండటకు మాకు సాయం చేయ తండ్రి యేసయ్య. నీకే స్తోత్రాలు. ఆయన నిత్యము నిన్ను వెంబడించే కృప మాకు దయచేయ తండ్రి. అనుదినము మాకు తోడుగాను సహాయం గాను గొప్ప కాపరిగాను ఉన్నందుకు కూడా నీ స్తోత్రాలు. ఆయన నువ్వు ఈ గడిచిన సంవత్సరం అంతా ప్రభు నువ్వు చేసిన మేలు ఉపకారానికి కూడా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. వెంకటరత్న గారి ఆరోగ్య విషయంలో కూడా ప్రభు గుండె చెదర వారిని బాగు చేస్తా అన్నావు తండ్రి. అట్లాగే బాగు చేసావు తండ్రి. నీకే వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అంత మాత్రమే కాకుండా నా పట్ల నా కుటుంబం పట్ల మేము చేస్తున్న మేలు ఉపకారానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నా జీవిత యాత్రలో ప్రభు నమ్మకనదగిన సహాయముగా ఉన్నందుకు నువ్వు గొప్ప దేవుడుగాను నమ్మదగిన దేవుడుగాను ఉన్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ నా కొద్ది స్థుతి ఆరాధన యేసునామముకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రేమించి ఇప్పటి వరకు నన్ను క్షేమించినందుకే స్తోత్రాలు చెల్లించుకున్నాను తండ్రి. గొప్ప దేవుడుగా సర్వశక్తి కలిగిన దేవుడుగా మీరు నాకున్నందుకే స్తోత్రాలు ప్రభా. ఇప్పుడు గత సంవత్సరం అంతా కాపాడి నన్ను కాపాడిన విధానం బట్టి మీకు వందనాలు. మరణ పడక మీద నుంచి నన్ను లేవనెత్తిన దేవా, సజీవుల లెక్కలో ఉంచి ప్రభా మీ మందిరానికి రావడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రాలు. నా జీవితంలో మీరు చేసిన మేలుపకాలను బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ నా స్తుతి ఆరాధన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.
గడిచిన సంవత్సరం అంతా ప్రభా నీ రెక్కల చాటును భద్రపరిచిన రీతిని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ నూతన సంవత్సరంలో ఏయ్. ప్రభా మమ్మల్ని నడిపించుకున్న రీతిని బట్టి వేలాది లెక్కలైన కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లించుకుంటూ నా కుటుంబాన్ని నన్ను నీ కాపుదల్లో నీ పరిశుద్ధ నామములో నీ చిత్తమైన రీతిలో మేము నడుచులాగా సహాయపరిచి రక్షించమని నా స్థుతి నా ఆరాధన యేసుక్రీస్తుకు సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. నాయన పరిశుద్ధుడు నాయన నీ పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన నామాన్ని బట్టి గొప్ప నామాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటూ వస్తున్నాను ప్రభు. అంత మాత్రమే కాదు ప్రభు, అన్ని విషయాల్లో మీరు నాకు తోడుగా ఉండి నా బిడ్డలకు తోడుగా ఉండి మీరు నడిపిస్తున్న విధానాన్ని బట్టి కూడా నీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటూ వస్తున్నాను ప్రభు. నాయన అయ్యా మరొక నూతన సంవత్సరంలో కూడా నాయన గత సంవత్సరం అంతా కాచి కాపాడి ప్రభు, ఈ నూతన సంవత్సరంలో నన్ను మమ్మల్ని బిడ్డలందరినీ నన్ను సంఘం అంతటిని కాచి కాపాడిన దేవా వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటూ వస్తున్నాను ప్రభు. నీ బిడ్డ ద్వారా కొన్ని వర్తమానాలు మాకు తెలియజేసుకుంటూ వచ్చారు ప్రభు. వందనాలు స్తోత్రాలు స్తుతులు వందనాలు చెల్లించుకుంటూ ఈ యజ్ఞమైన రీతిలో నాయన నీ బల్లో చేయబెట్టకు నాయన నన్ను సిద్ధపరిచిన విధానాన్ని బట్టి కూడా వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటూ ఏదైనా స్థితి ఆరాధన యేసు నామనికే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. చేయండి. రాత్రి చేయని వాళ్ళు ఉంటే చేయాలి త్వరగా. ప్రభా నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు దేవా. మరి తండ్రి ప్రభా నీ పరిశుద్ధ కలిసి నేను కూడా ఆరాధించడానికి ప్రభా నువ్వు ఇచ్చిన నాకు ఈ సమయాన్ని బట్టి నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు దేవా. మరి తండ్రి గడిచిన సంవత్సరం నుంచి ఇప్పుడు వారు కాచి కాపాడి నూతనమైన సంవత్సరమును ప్రభా నాకు నా బిడ్డలకు దయచేసినందుకు ప్రభా నిన్ను స్తుతించి ఆరాధించున్నాను ప్రభా. నిన్ను ఆత్మతో సత్యంతో యథార్థ హృదయంతో ప్రభా నిన్ను ఆరాధించడానికి ప్రభా నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి ప్రభా నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు దేవా. తండ్రి ప్రభా అనేక మార్లు ప్రభా నేను తప్పిపోయినప్పుడు కూడా ప్రభా నన్ను ఎంతగానో ప్రేమించి ప్రభా నీ పరిశుద్ధులతో ప్రభా నీ సహవాసంలో ప్రభా తండ్రి ఈ శరీరంలో నీ రక్తంలో పాలు పొందడానికి ప్రభా నువ్వు నాకు ఇచ్చిన కృపంతను బట్టి ప్రభా నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. తండ్రి నా పట్ల నా బిడ్డల పట్ల నువ్వు చేసిన ప్రతి మేలులు ఉపకారం బట్టి నేను స్తుతిస్తూ ఆరాధిస్తూ ప్రభా నన్ను తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ ప్రభా తండ్రి మరి ప్రభు ఈ కొద్ది స్తుతి ఆరాధన ప్రభు అని యేసుక్రీస్తు నామమున నీకే సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చేయండి. సరే, ఒక్క నిమిషము మనం అందరం మౌనంగా ఒక్క నిమిషం దేవుని ఆరాధన చేద్దాం. ఎందుకంటే మనకు ఇంకొక వర్తమానం ఉంది, తర్వాత మనకు ప్రేమ విందు ఉంది కనుక రాత్రి అంతా అలసిపోయి ఉన్నారు. ఒక్క నిమిషం మౌనంగా దేవుని ఆరాధన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా, దయగలిగిన మా గొప్ప తండ్రి, కృపా కనికరమ కలిగిన దేవా, యేసుక్రీస్తు వారి ఘనమైన నామను బట్టి మీకు ఎంత వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ పాద చెంతకు వస్తున్నాం దేవా. మరి ఉదయకాల సమయంలో కూడా తండ్రి మిమ్మల్ని స్తుతించి ఆరాధించడానికి దేవా మీరు మాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి స్తుతిస్తున్నాం దేవా. రాత్రి కూడా మీ సన్నిధానానికి వచ్చిన బిడ్డలను బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. ఈ ఉదయకాలం కూడా తీసుకొచ్చిన మీ ప్రజలందరిని బట్టి స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం తండ్రి. బేతనీయ సంఘానంతటిని బట్టి కూడా తండ్రి మిమ్మల్ని గానపరిచి మహిమపరుస్తూ ఉన్నాను దేవా. అలాగే తిరిగి తండ్రి దేవా మరి నన్ను నా కుటుంబాన్ని కూడా ఇంతవరకు మీరు కాపాడి మీరు ఎక్కల కింద మమ్మల్ని భద్రపరిచినందుకై స్తుతిస్తూ ఆరాధిస్తున్నాను తండ్రి దేవా. మా కొరకై ఈ లోకానికి వచ్చి దేవా మరి తండ్రి
పుత్రదాతగా నాయన మీరు ఈ లోకానికి వచ్చినవు తండ్రి. అంతేకాదు దేవా, నా యొక్క ఆరాధన సువాసన వలె ఉండాలని కోరుతూ వచ్చినవు తండ్రి. అది వ్యర్థమైన ఆరాధన కాకుండా ఆత్మతోనూ సత్యంతోనూ మిమ్మల్ని ఆరాధించే వారంగా దేవా, మిమ్మల్ని గణపరిచే వారంగా దేవా ఉండాలని మీరు కోరుతూ వచ్చిన మాటలకై స్తుతిస్తున్నాం తండ్రి. దేవా, మీ యొక్క సన్నిధిలో చేరి మిమ్మల్ని గణపరచడానికి, మహింపరచడానికి మీరు మాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి, తరుణాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ దేవా, ఈ దినాన నన్ను మమ్మలను సజీవ లెక్కలు సజీవుల సంఖ్యలు ఉంచినందుకై స్తుతిస్తూ ఆరాధిస్తూ నన్ను, నా కుటుంబాన్ని, సంఘాన్ని ప్రభా క్షేమంగా కాపాడి మీరు రెక్కల కింద భద్రపరిచి మరొక నూతన సంవత్సరంలోకి మీరు మమ్మల్ని తీసుకొచ్చినందుకై స్తుతిస్తూ ఆరాధిస్తూ నా కొద్ది స్తుతి ఆరాధన యేసుక్రీస్తు వారి నామములో మీకే సమర్పిస్తూ ఉన్నా తండ్రి. ఆమేన్. బైబిల్ పల్లవి పాడుకుందాం. బైబిల్ ఎత్తి. భలే భలే మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. భలే భలే మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువని మాట, యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువని మాట, యేసు మాట. భలే భలే మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. భలే భలే మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. పరమగీతము 7వ అధ్యాయము 1వ వచనం అందరము కలిసి చదువుకుందాం. 7వ అధ్యాయము 1వ వచనం పరమగీతము. రాజకుమార పుత్రిక, నీ పాదరక్షలతో నీవెంత అందముగా నడుచుచున్నావు. నీ ఉరువులు శిల్పకారి చేసిన ఆభరణ సూత్రం వల్లే ఆడుచున్నవి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీ మెల్లనైన స్వరాన్ని వినిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పూర్వము పాపములో పడి చెడిపోయిన జీవితాలు జీవిస్తూ లోకమంతా అతలాకుతలముగా ఉన్నప్పుడు ఒకరికి ఒకరు ప్రేమ కలిగి జీవించాల్సిన మానవులు శత్రువులై వారి వారి జీవితాలను ఒక యుద్ధ పోరాటంతో కొనసాగిస్తూ ఉన్నప్పుడు భూస్వాములు, దళారులు లోకాన్ని ఏలుతూ వస్తున్నప్పుడు నిరుపేద అయిన మానవుడు ఎటుపోవాలో తెలియలేక తిరుగుబాటు స్వభావంతో కొందరు, మనశ్శాంతి లేక కొందరు వారి ప్రాణాలను తీసుకుంటున్న సమయంలో ఈ లోకంలోకి ఒక ప్రేమామూర్తి తన మానవ అవతార రూపం ఎత్తి లోకానికి వచ్చి తన యొక్క పాదములను ఈ భూమి మీద మోపుతూ వచ్చాడు. అందరిలాగానే పరిశుద్ధాత్మ ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు తల్లి గర్భము మరియ నుంచి బయటికి వచ్చి తన యొక్క అడుగులను ఈ భూమి మీద స్థాపించినప్పుడు అప్పటి వరకు కూడా కలవరంతో కలత చెందుతున్న మానవుల జీవితంలోకి ఒక క్షమా హృదయం వచ్చింది. అప్పటి వరకు క్షమాపణ లేదు. క్షమాపణ అనేది లేకుండా పోయింది. ఒకరికొకరు కంటికి కన్ను పంటికి పన్ను సిద్ధాంతాల్లో కొనసాగుతూ వస్తున్నారు. తప్పుకు శిక్షే అనుభవిస్తున్నారు, కానీ దాన్ని సరి చేసుకోవాలని, దాన్ని సరి చేసుకున్నా కూడా బాగుండాలని ఆలోచన లేదు. ఎందుకంటే శిక్ష తథ్యము కాబట్టి. ఈ శిక్షను తప్పించాలని
ఆ ప్రేమామూర్తి, ఆ దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి తన పాదాలు ఈ లోకంలో మోపుతూ వచ్చాడు. అయితే ఇక్కడ మాట ఏమిటి అంటే, రాజకుమార పుత్రిక నీ పాదరక్షలతో నీవెంత అందముగా నడుచుచున్నావు. ఎవరు రాజు? మనందరికీ ఎవరు రాజు? రాజులకు రాజు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. ఇప్పుడు ఆ రాజుకి ఎవరున్నారట? కుమార పుత్రిక. కుమార ఎవరు? మనమందరం కుమారులమైతే పుత్రికలు మీరే అయి ఉన్నారు. ఈరోజు కుమార పుత్రిక నీ పాదరక్షలతో నీవెంత అందముగా నడుచుచున్నావు అనే ప్రశ్న వేస్తూ వచ్చాడు. చూడండి, ఈ ప్రశ్న వేసినప్పుడు ఒక క్వశ్చన్ మార్క్ ఉంది అక్కడ, చూడండి. ఉందా లేదా? ఉంది. ఇప్పుడు నీవు ఎలా నడుస్తున్నావు అనే ప్రశ్న, నీవు పాదరక్షలతో ఎలా నడుస్తున్నావు అనే ప్రశ్న. నీ ఉరువులు శిల్పకారుడు చేసిన ఆవరణ సూత్రం వలె ఆడుచూ వస్తున్నాయని ఒక పాదముల గురించి చెబుతూ వస్తున్నాడు. మానవ శరీరంలో పైన వెంట్రుకల నుంచి కింద గోరు వరకు ఉంది. అయితే ఆ ప్రేమామూర్తి ఒక మాట చెబుతూ వస్తున్నాడు సంఘంలో ఉన్న మనందరి గురించి ఇది తెలియజేస్తున్న విషయం. షూలామితి, సంఘము, మనము, మనందరికీ ఈ ప్రశ్న వర్తిస్తూ వస్తుంది. ఇప్పుడు ఈ ప్రశ్న ఏంటి అంటే, రాజకుమార పుత్రిక నీ పాదరక్షలతో నువ్వెంత అందముగా నడుచుచున్నావు. ఏ విధంగా నడుస్తున్నావు, మన నడక ఎలాగుంది అనే విషయాన్ని ఒక క్వశ్చన్ మార్క్ వేస్తూ వచ్చాడు. దేవుడు శరీరంలో ఉన్న ప్రతి భాగాన్ని ప్రేమిస్తాడు కదా. పాదాల దగ్గరికే వచ్చి ఎందుకు ప్రేమ చూపిస్తున్నాడు? ఆ పాదాలనే మొదట ఎందుకు రాశాడు? తలుంది, చేతులు ఉన్నాయి, ఇంకా చెప్పుకోవాలంటే శరీర భాగాలు అన్నీ ఉన్నాయి. కానీ ఇదన్నీ వదిలేసి పాదాల మీద ఎందుకు దృష్టి పెట్టాడు? పాదాలనే ఎందుకు ఇష్టపడుతూ వస్తున్నాడు? నీ పాదాల్లో నా పాదాల్లో ఏమి దాగుంది? మన పాదాల పట్ల ఆయనకి ఎందుకు అంత మక్కువ, ప్రేమ, ఇష్టమయ్యింది? ఒకసారి ఆలోచించండి. ఏమిటి, ఎందుకు మన మీద ఇంత ప్రేమ? అందరి తల్లిలాగానే బిడ్డని కన్నది. ఆ బిడ్డ పాలుగారే ఆ పాదాలను తల్లి ముద్దాడుతూ ప్రేమిస్తూ వచ్చిందా లేదా? యేసుక్రీస్తు ప్రభుని అంత ప్రేమ కలిగి చుత్తిమెత్తనైన ఆ చక్కని పాదాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. అలాంటి పాదాలు ఈ లోకానికి వచ్చాయి. పావనుడు, ఏ పాపం ఎరగనివాడు ఈ లోకానికి వచ్చాడు. చక్కని చంటి పిల్ల బిడ్డడుగా ఈ లోకంలో ఎక్కడంటే పశువుల తొట్టులో జన్మిస్తూ వచ్చాడు. తన పాదాలు ఎక్కడ కందిపోతుందని తల్లి ప్రేమ చూపిస్తూనే వచ్చింది. అందరి తల్లిలాంటి ప్రేమే చూపించింది. అంతటి ప్రేమామూర్తి యేసుక్రీస్తు ప్రభు ఈరోజు నీకు, నాకు, మనకి, మన పాదాల గురించి ఆలోచిస్తున్నాడు. ఏంటి మన పాదాలు? ఎక్కడికి వెళ్ళాయి? యెహెజ్కేలు గ్రంథంలో ఒక మాట ఉంటుంది. ఏంటి అంటే, పాదముల గురించి రాశారు. ఏం రాశాడు చూడండి. నది దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ యొక్క దైవజనుడు ఆ నది దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ నది పారుతూ వెళ్ళిందట. ఎవరి మీదకి? ఆ దైవజనుడు పాదాల మీద. ఏ పాదాలు అంటే చీలమండలం. ఎక్కడికి? చీలమండలం మీదకి వెళ్ళింది. చీలమండలం మీదకి వెళ్ళినప్పుడు ఆ చీలమండలం ఏం తెలియజేస్తుందంటే, ఇక్కడ కూర్చున్న నీకు, నాకు ఏం విషయం తెలియజేస్తుందంటే, నీ నడవడిక ఎలాగుంది, నీ ప్రవర్తన ఎలాగుంది, నువ్వు యోగ్యంగా ఉన్నావా, అయోగ్యంగా ఉన్నావా, ఒకసారి ఆలోచించుకోమని తెలియజేస్తుంది. గతంలో పాపము కోసం పరిగెత్తిన పాదాలు, గతంలో ఏదైతే ఆలోచించావో దాన్నే చెయ్యాలని ఆశించిన పాదాలు. చూడు, అది ముళ్ళతొప్ప పూలబాట అని తెలియక పరిగెడుతూ దొంగతనానికి వెళ్ళావు, పాపానికి వెళ్ళావు, అక్రమానికి వెళ్ళావు, వ్యభిచారానికి వెళ్ళావు. నీకు తెలియని ప్రతి కార్యాలకు, తెలిసిన కార్యాలు అన్నీ కూడా నీకు ఇష్టం వచ్చినట్టు సంచరిస్తూ ఉన్నావు. చిన్న వీధి, పెద్ద వీధి, సందు, గొంది అని లేకుండా తిరుగుతూ వచ్చిన ఈ పాదాల పట్ల యేసుక్రీస్తు ప్రభు వారికి ఎందుకంత మక్కువ, అంత ప్రేమ ఏంటి నీ పాదాలకి, నా పాదాల పట్ల? మన పాదాల గురించి ఆయన ఆలోచిస్తూ రాస్తున్న మాట ఇది. ప్రియులారా, యెహెజ్కేలు గ్రంథంలో ఆ పాదాలు చీలమండలం వరకు నీళ్లు వెళ్ళినప్పుడు అక్కడ ఏం తెలియజేస్తుంది అంటే, నీ ప్రవర్తన ఎలాగుంది, గతంలో ఎలాగుంది, ఇప్పుడు ఎలాగుంది ప్రశ్నించుకొని నువ్వు బలలో పాల్గొనాలి. అంతే. తర్వాత ఏముంది? అలాగ కొంచెం వాటర్ పెరుగుతూ మోకాళ్ళ వరకు వచ్చింది. ఇన్ని సంవత్సరాల్లో, ఇన్ని రోజుల్లో నువ్వు దేవుడికి ఇచ్చిన సమయం ఎంత? నీవు మోకాలేసిన విధానం ఎప్పుడు? నువ్వు ఆరాధించిన సమయం ఏంటి? నీ యొక్క ప్రార్థనా జీవితం ఎలాగుంది అనే విషయాన్ని ఆ మోకాళ్ళ అనుభవంలో తెలుస్తుంది. అలాగ కొంచెం నీరు పైకి వచ్చింది, ఈ కాళ్ళు తొడల వరకు వచ్చింది, ఇక్కడి నుంచి నడుము వరకు వెళ్ళింది. ఇప్పుడు ఇదేం తెలియజేస్తుందంటే, సంఘంలో నీ బాధ్యత, సంఘంలో నీ రెస్పాన్సిబిలిటీ ఏంటి, ఎక్కడి వరకు నీ రెస్పాన్సిబిలిటీ, సంఘాన్ని కట్టే విషయంలో నీ బాధ్యత ఏంటి,
అనే విషయాన్ని తెలియజేస్తూ వస్తుంది. ఇంకో మాట చూసుకుందాం చూడండి. అసలు మనం ఎలాంటి వారమో ఏంటో తెలియజేస్తున్న విషయం. సామెతలు 6:18. దుర్యాలోచనలు యోచించుచు హృదయమును కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములు. ఏం చేసే పాదాలట మనవి అసలు? దుర్యాలోచన. ఏదైతే పాపపు ఆలోచనలు ఆలోచిస్తావో నీ ఆలోచన ఏదైతే ఉందో నీ నడక కూడా అటే ఉంటుంది. కీడు కొరకు పరిగెత్తిన పాదాలు మనవి. ఇలాంటి పాదాల పట్ల దేవుడికి ఎందుకు ఇంత ప్రేమ? దుర్యాలోచనలు ఆలోచిస్తూ ఉంటాం. ఎక్కడ కూర్చున్న ఆలోచన దుర్యాలోచనే, మంచి ఆలోచనే లేదు. చెడు ఆలోచనలతో నిండిన హృదయంతో ఉన్నాము. అలాంటి మన ఆలోచనలకు తగ్గట్టుగా దానిని ఏం చేస్తున్నాము? ఒక బాట వేసుకొని ఆ బాటలో కొనసాగుతూ వచ్చిన రోజులు అవి. అలాంటి జీవితాలు, అలాంటి గత పరిస్థితులు, అలాంటి వాటిపైన మన పాదాల పైన ఆయన ప్రేమ చూపిస్తూ వస్తున్నాడు. ఇంకొక మాట చూసుకుందాం చూడండి. యెషయా గ్రంథము 59:7. వారి కాళ్ళు ఏం చేయడానికి పరిగెడుతున్నాయట? ఎలాంటి పాదాలు మనవి అసలు? పాపము చేయడానికి పరిగెడుతున్న పాదాలు. అది అప్పుడు, ఇప్పుడు కూడా ఏమో ఒకసారి పరీక్షించుకోవాలి. అప్పుడు పాపానికి పరిగెత్తాయి, దేవుణ్ణి నమ్మి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి కూడా ఇప్పటికీ కూడా పాపానికే పరిగెడుతున్నాయేమో చూసుకోమని తెలియజేస్తూ వస్తుంది ఈ విషయం. చూడండి ఇంకొక మాట. సామెతలు 1:15-16. నా కుమారుడా, నీవు వారి మార్గమున పోకము. ఎవరి మార్గము? చెడు స్నేహము కలిగి చెడు వారితో, లోక సంబంధమైన వారితో నువ్వు ఉండి వారి మార్గమున వెళ్ళకు అని చెబుతూ ఇంకేం చెప్తున్నారు? వారి త్రోవల యందు నడవకము, నీ పాదము వెనుకకి తీసుకొనుము. ఇప్పటికైనా స్టిల్ ఈ రోజుకి నీవు ఇంకా పాపానికి పరిగెడుతున్నావేమో, పాపాన్ని ఇష్టపడుతున్నావేమో, పాపంలో సంచరిస్తున్నావేమో, బయటికి ఒకలాగా లోనికి ఒకలాగా జీవిస్తున్నావేమో, అక్రమం కోసం వెళ్తున్నామో, ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ పెట్టుకున్నావేమో, నీ యొక్క దొంగతన మోసకృత్యమైన జీవితాలు జీవిస్తున్నావేమో, గర్విస్తూ ఉన్నావేమో, చెడు స్నేహంలో ఉన్నావేమో, చెప్పుడు మాటలు వింటున్నావేమో, వీటన్నిటి నుంచి ఇప్పటికైనా తిరుగుమని దేవుడు కోరుకుంటున్నాడు. నీ పాదాన్ని తిప్పు ఇప్పటికైనా. తర్వాత కీడు చేయుటకై వాడి పాదములు పరిగెత్తును. నువ్వు నీ స్నేహాన్ని బట్టి నువ్వు ఎలాంటి వాడివో తెలియజేస్తుంది. కాబట్టి నువ్వు ఎవరితో స్నేహం చేస్తున్నావు? సంఘంలో లోకం వచ్చింది, లోకంకి సంఘం వెళ్ళిపోయింది. ఇప్పుడు రెండింటి మధ్యలో కొట్టిమిట్టాడుతుంది మానవ జీవితం. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి? లోకాన్ని తీసుకొచ్చి ఇక్కడ రాజకీయాలు చేయడం మొదలుపెట్టారు. ఇక్కడి నుంచి ఏమవుతుంది మళ్ళీ? ప్రియులారా, ఏం చెప్తున్నాడు దేవుడు ఈరోజు? ఇప్పటికైనా నీ నీ పాదాలు తిప్పమని తెలియజేస్తూ వస్తున్నాడు. తర్వాత ఏం చేయాలి? నరహత్య చేస్తున్నారు ఇప్పుడు ఎవరైనా? పూర్వం చేసామండి, ఇప్పుడు అలాంటివి లేవు అనొచ్చు. నరహత్య చేస్తున్నావు నీ మాటలతో నువ్వు ఎంతో మందిని చంపుతున్నావు అనే విషయం జ్ఞాపకం చేసుకో. నువ్వు దేవుణ్ణి, సంఘాన్ని హింసిస్తున్నావు అనే విషయం గుర్తుపెట్టుకో. సమాజాన్ని, కుటుంబాన్ని కూడా హింసిస్తున్నాను గుర్తుపెట్టుకో. ఆధిపత్యపు పోరు నీకు ఎక్కువైపోయింది. ఇంట్లో నీదే ఆధిపత్యం కావాలని కూడా ఆశిస్తూ ఇంట్లో పిల్లల పట్ల, భార్య పట్ల నువ్వు ఎలాగ ప్రవర్తిస్తున్నావు, భర్త పట్ల నువ్వు ఎలాగ ప్రవర్తిస్తున్నావు ఒకసారి జ్ఞాపకం చేసుకో. ప్రియులారా, ఇంకొక మాట చూసుకుందాం. కీర్తన 18:36. నా పాదమునకు చోటు విశాలపరిచితివి, నా చీలమండలము వెనక లేదు. దేవుడు మన దగ్గరికి వచ్చి మనల్ని ప్రేమించి మనల్ని ఇష్టపడి ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన త్రోవను ఏం చేశాడు? విశాలపరుస్తూ వచ్చాడు. ఆయన చీలమండలము వెనక లేదు అని చెబుతూ ఉన్నాడు. దేవుణ్ణి ఆశ్రయించే వారికి ఏ మేలియు కొదువ లేదు. కాబట్టి ఇది విషయాన్ని జ్ఞాపకం చేసుకోమని తెలియజేస్తూ అసలు. తర్వాత కీర్తన 42. వచనం. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. ఎలాంటి గుంటలో నుంచట? నాశనకర గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబి. ఈరోజు చాలామంది యేసు ప్రభు వారి బిడ్డలుగా ఉన్న మనమందరము కూడా జిగటగల దొంగ ఊపిలో పడిపోయి చిక్కిపోయి ఉన్నాము. తెలియక పడిపోయావేమో,
అయినా నిన్ను లేవనెత్తడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన పాదాలు ఎక్కడ నిలపడానికి ఇష్టపడుతున్నాడు? బండ మీద. కడిగి పాదాలు ఎక్కడ పెట్టాలనుకుంటున్నాడు? బండ మీద. ఇప్పుడు ఆ బండ మీదకి నువ్వు మళ్ళీ రమ్మని దేవుడు కోరుకుంటూ వస్తున్నాడు. కాబట్టి పడిపోయిన ఆ దొంగ ఊబిలో నుంచి లేవనెత్తు దేవుడు నీకు నాకు ఉన్నాడు. ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మన పాదాల పట్ల ఆయన ఎంత ప్రేమ చూపిస్తున్నాడో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. తర్వాత నా పాదములు నా బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచాను. ఆయన బండ మీద నిలిపి అడుగుల్ని స్థిరపరిస్తే ఇప్పుడు స్థిరపడిన నీవు అడుగులు తప్పి మళ్ళీ దొంగ ఊబిలోకి వెళ్ళిపోతున్నావేమో ఒకసారి చూసుకో. అది దేవుడు చెబుతున్న మాట. కాబట్టి ఆయన రక్తము శరీరంలో సరి చేసుకోవాలి. ఈరోజు ఆయన మన మీద ఎంత ప్రేమ చూపించాడంటే అసలు మన పాదాలు మనమే బయటికి వెళ్తే కడుక్కొని లోపలికి రాము, వాటిని పట్టించుకోము. అసలు మన పాదాలకి ఏమీ లేదు, మనకే వాల్యూ లేదు మన పాదాలకు. కానీ మన పాదాలు ఆయనకు కావాలి అని తెలియజేస్తూ వస్తున్నాడు. యెహోషువ 4వ అధ్యాయము 8, 9 8వ అధ్యాయము 4వ అధ్యాయము 8, 9 యెహోషువతో చెప్పినట్టు వారు ఇశ్రాయేళ్ల గోత్రముల లెక్క చొప్పున యోర్దాను నడుమ నుండి 12 రాళ్ళను తీసి దాని దర్శించిన చోటికి తెచ్చి అక్కడ నిలువ పెట్టిరి. యెహోషువ నిబంధన మందసమును పోయి యాజకుల కాళ్ళు నిలిచిన చోట 12 రాళ్ళు నిలవబెట్టించాను. నేటి వరకు అవి అక్కడే ఉండేను. తర్వాత 19 చదువు. యెహోషువ నిలవబెట్టించి చాలు. ఇప్పుడు విషయం ఏంటంటే యాజకులు ఏం చేస్తున్నారు? మందసాన్ని మోచుకొని ఆ యోర్దాను దగ్గరికి వెళ్ళారు. అప్పటి వరకు పారుతున్న ఏమైంది? ఆ నది ఆగిపోయింది, నిలబడిపోయింది. నిలబడిన తర్వాత ఇప్పుడు ఈ సబ్జెక్టు మనకు తెలిసిందే. ఆ యాజకులు నడిచిన తర్వాత వెనక ఎవరు నడిచారు? ఇశ్రాయేలు ప్రజలు నడుస్తూ ముందుకు వెళ్ళారు. బాగానే ఉంది. అయితే ఇప్పుడు ఇక్కడ ఎన్ని రాళ్ళు పెట్టారట? నది మధ్యలో 12 రాళ్ళు పెట్టారు. వాళ్ళ పాదాలు మోపంగానే ఆ జలరాశి ఆగిపోయింది. వీళ్ళు నడుస్తూ ముందుకెళ్ళి 12 గోత్రముల రాళ్ళు 12 రాళ్ళు పెట్టారు. దాటిపోయారు. దాటిపోయిన తర్వాత నీరు పారిందా పారలేదా? మరి రాళ్ళు కనపడతాయా కనపడవా? కనిపిస్తాయా? చెప్పండి. నది మధ్యలో పెట్టిన రాళ్ళు ఉన్నాయి. ఈ రాళ్ళు పెట్టిన తర్వాత నది పారుతుంది. ఈ రాళ్ళు కనపడతాయా కనపడవా? కనపడతాయా కనపడవా? చెప్పండి అమ్మా. కనిపించవు. ఎందుకు కనిపించవు? మరి అలాంటప్పుడు అది సాక్ష్యం ఎట్లా కనపడుతుంది మనకి? ఇదే మనస్సాక్షి. నువ్వు ఎట్లా బ్రతుకుతున్నావు ఆలోచించుకో. ఈరోజు నీ బ్రతుకు ఎలాగుందో ఆలోచించుకో. నీ స్థితిగతులు ఎలాగున్నాయో ఆలోచించుకో. బయటికి కనపడకపోవచ్చు, నీ అంతరంగం తెలిసిన దేవుడు, నీ మనస్సాక్షి తెలిసిన దేవుడు ఈరోజు చెబుతున్నాడు, నీ పాదాలతో నువ్వు ఎటు తిరుగుతున్నావో నాకు తెలుసు, నువ్వు ఎటు సంచరిస్తున్నావో నాకు తెలుసు, ఏ పాపం చేస్తున్నావో నాకు తెలుసు, ఏ మంచి చేస్తున్నావో నాకు తెలుసు, నీ మనస్సాక్షి ఎట్లుందో నాకు తెలుసు అనే మనస్సాక్షి విషయాన్ని తెలియజేస్తున్నాడు. ప్రియులారా, ఆ నది దాటిన తర్వాత గిల్గాల్ దగ్గరికి వెళ్ళినప్పుడు మళ్ళీ అక్కడ ఏం పెట్టారు? 12 రాళ్ళు పెట్టారు. పెట్టారా లేదా? ఈ 12 రాళ్ళు ఏం తెలియజేస్తున్నాయి? నీ పైన సాక్ష్యం తెలియజేస్తుంది, నీ బయట సాక్ష్యం తెలియజేస్తుంది, నీ అంతరంగ సాక్ష్యం ఎలాగుంది, నీ లోన సాక్ష్యం ఎలాగుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వస్తుంది. కాబట్టి మనస్సాక్షి ఉందా? ఉంటే సరి చేసుకో. పైకి కనబడే సాక్ష్యం కాదు, ఏదో గొప్ప చేశానని సాక్ష్యం కాదు, ఏదో చేసేసాను ఏదో ఇచ్చేసానని పైకి చూపించే సాక్ష్యం కాదు. నీ అంతరంగ సాక్ష్యం, నీ మనస్సాక్షే నీకు దోషారోపణ చేయకుండా ఈరోజు నువ్వు సరి చేసుకోమని దేవుడు చెబుతూ వస్తున్నాడు. తర్వాత యోహాను సువార్త 13:4-5 13వ అధ్యాయము 4వ వచనము 5. భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రము అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకొని నడుమునకు కట్టుకొని అంతటా పళ్ళెంలో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును
తను తట్టుకొని ఉన్న తువాలతో తుడుచుటకును ఏం చేశాడు ఈయన? దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారండి? ఇక్కడ ఒక మాట చూడండి. ఇప్పుడు ఈయన పరిచర్య చేయడానికి వచ్చాడా, చేయించుకోవడానికి వచ్చాడా? ఎవరికి ఎవరికి ఎవరు మనం అసలు? ఏ రకంగా అర్హులం మనం? పాపంలో పడి చెడి చచ్చిన వారమైన మనము, పాపం కోసం ప్రాకులాడేవారం మనము, పాపాన్ని ఇప్పటికీ ప్రేమిస్తూ పాపం కొరకు ఇష్టపడుతున్న మనము, ఇలాంటి పాపపు బుద్ధితో ఉన్న మనల్నైనా అంతటి పరలోకంలో సింహాసనాసీనుడయ్యండి నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధులని పొగడబడుతూ ఆయన యొక్క పరిశుద్ధతను మనకిచ్చి మనల్ని పరిశుద్ధులని, మనల్ని పరిశుద్ధ సమాజంలో కూర్చోబెట్టి ఈ విధంగా మనల్ని పేర్చి మనంతటి సింహాసనాన్ని వదిలేసి ఇంతటికి కిందికి దిగి మన పాదాల దగ్గరికి వచ్చి పాదాలు బయటికి తీసి ఆ పాదాలను ఏం చేస్తున్నాడు? పళ్ళెంలో నీళ్లు పోసి, ఈవెన్ ఎవరు పోయలేదు ఆ నీళ్లు, ఆయనే పళ్ళెం పెట్టాడు, ఆయనే నీళ్లు పోసాడు, ఆయనే ఆ పళ్ళెంలో కాళ్ళు పెట్టాడు, వాళ్ళే కడుగుతూ వస్తున్నాడు. ఎంత ఎంత ప్రేమ అండి మన పాదాలంటే. కొద్దిగైనా జ్ఞానం ఉంటే, కొద్దిగా ఈ బుర్రలో గుజ్జుంటే ఆలోచించండి ఈరోజు మనం ఎలాంటి బ్రతుకుతున్నామో. ఆయనకి మన మీద ఎంత ప్రేమ ఉంటే పాదాలు గడగాలి. ఆయన లెగిచిన తర్వాత ఏం చేశాడు? తువాలు తీశాడట. ఏం చేశాడు? నడుముకు కట్టుకున్నాడట. ఈ నడుముకు కట్టుకోవడం అనే విషయం ఏంటి తెలుసా? నెక్స్ట్ జనరేషన్ మీరు సువార్తలు చేసి సంఘాలని గట్టి ఆత్మల్ని నిలబెట్టే పాదాలు, ఈ పాదాలని ఆయన ఇష్టపడి ప్రేమించిన ఈ పాదాలు నీకు నాకు ఉన్నాయి. మనం ఎలాంటి వారం ఒకసారి గమనించండి. మన బ్రతుకులేంటో గమనించండి. చస్తే ఈరోజు రేపొద్దున మట్టిలోకి వెళ్ళిపోతాం. కుళ్ళిపోయే ఈ శరీరం గురించి ఆలోచిస్తున్నా నీవు దేవుని కార్యం గురించి ఆలోచించలేని పరిస్థితిలో ఉన్నావు ఈరోజు. అంతగా తగ్గి నీ పాదాల దగ్గరికి వచ్చి నీ పాదాలు పట్టుకొని నీ పాదాలు కడిగి నిన్ను ప్రేమించి తన తువాలతో నీ పాదాలు తుడుస్తున్న దేవుణ్ణి నువ్వు ఎలాగ చూస్తున్నావు ఈరోజు? సంఘాన్ని హింసించే పరిస్థితి, దిక్కుమాలిన పరిస్థితిలోకి వెళ్ళిపోయావు, తప్పిపోయావు, పాడైపోయావు. తిరిగి రమ్మని దేవుడు కోరుకుంటూ వస్తున్నాడు ఈరోజు. ప్రేమ కలిగిన దేవుడు ఆ పాదాలపై చూపిస్తున్న ప్రేమ ఈరోజు నీ పాదాలు నా పాదాల పట్ల నేనే చూసుకోలేం. నీ కొడుకు పాదాలను కూడా నువ్వు అంత ప్రేమించలేవు. మన పాదాల పట్ల ఆయన చూపిస్తున్న ప్రేమను ఒకసారి గమనించండి ప్రియులారా. ఇంకొక మాట చూసుకుందాం చూడండి. రోమా 10:15 ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు? ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరములు. ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరములు. ఎంతో సుందరుడు ఆయన ఎవరు? ఎంతో సుందరుడు. మన పాదాలు సుందరుడు అంటున్నాడు, సుందరం అంటున్నాడు. చూడండి మన పాదాలు ఏమేస్తాయని పాపపు ప్రవర్తన నుంచి తప్పి సరైన ప్రవర్తనలోకి వచ్చి ఆయన గుణగణాలు మనలో నింపుకొని ఆయన ఆత్మను మనలో చేర్చుకొని మనమందరము రోడ్డు మీదకి వెళ్ళి ప్రతి సందులోకి వెళ్ళి ప్రతి వీధిలోకి వెళ్ళి సువార్తను ప్రకటిస్తూ ఆ సువార్త వాక్యము చెప్పి అనేకమైన ఆత్మలు అగ్నిగుండంలోంచి తీసి తెచ్చి సంఘంలో పేర్చే బాధ్యత మనకిచ్చి మన పాదాల పట్ల ఆయన చూపించిన ప్రేమ, ఆయన ఇచ్చిన బిరుదు ఏంటంటే సుందరమైన పాదాలు. ప్రియులారా, ఎలాగ నడుస్తున్నాం, ఎలాగ ప్రవర్తిస్తున్నాం, ఏంటి మన బ్రతుకు ఒకసారి ఆలోచించండి. ఇంకో మాట చూసుకుందాం చూడండి. లూకాసు వార్త 15:22 అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీటిని కట్టి వీని చేతికి ఉంగరం పెట్టి పాదములకు ఏం తొడిగించాడండి? ఎవరికి? ఇప్పటికీ కూడా నువ్వు తప్పిపోయి ఉన్నావేమో, సరి చేసుకో. ఈ మాటను బట్టి తప్పిపోయావేమో, సరి చేసుకో. యథార్థంగా ఉండు, సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఆయన రక్తము శరీరము నిన్ను పవిత్రపరిచి నిన్ను నిలబెట్టాలని ఆశిస్తుంది. ఈరోజు ఎవరు తప్పిపోయారో తెలుసా? తండ్రి దగ్గరకు వచ్చి బలవంతం చేసి నాకు ఆస్తిలో భాగం కావాలని అడిగి ఆ డబ్బును తీసుకొని వెళ్ళి లోకంలో సంచరిస్తూ దుర్వ్యాపారం చేసిన తర్వాత అంతా కోల్పోయిన తర్వాత పందుల పొట్టు దగ్గరికి వెళ్ళి పందుల పొట్టు తిని పంది కూడా వాడిని అసహించుకునే పరిస్థితి వచ్చింది. ఏమైంది? పంది అంటే నువ్వెవడిరా నేను తినే పొట్టు నువ్వు తింటున్నావని పంది కూడా అసహించుకునే పరిస్థితి. అంటే మనుషులు కాదు అసహించుకుంది, పంది తోసేసింది వాడిని. పంది చీ కొట్టింది,
పంది ఎందుకు కాకుండా నిన్ను పందితో సమానంగా చూడలేదు, ఇంకా ఇంకా నీచంగా చూసింది ఆ పంది. అలాంటి పంది బతుకులో నుంచి బయటకు వచ్చి ఈ బతుకు బతికే కంటే నా తండ్రి దగ్గరికి వెళ్తే ఆ జీతగాల దగ్గర కొద్దిగా ఫుడ్ దొరికింది కదా అని ఏమయ్యాడు, తిరిగి తండ్రి దగ్గరికి వచ్చాడు. కొడతాడో తిడతాడో ఏమంటాడో రానిస్తాడో రానివ్వడో అనే భయము బెంగ లేదు. ఎందుకు చెప్పనా, తండ్రికి ఉన్న ప్రేమ తన కుమారుడికి తెలుసు. తప్పింది ఎవరు? కుమారుడు. వెళ్ళింది ఎవరు? కుమారుడు. బలవంతంగా లాక్కుంది ఎవరు? కుమారుడు. చాలామంది యేసుప్రభు దగ్గరకు వచ్చి కూర్చొని మోకాళ్ళు వేసి ఒక అంశం గురించి తెగ ప్రార్థన చేస్తారు. అది దేవుడికి ఇష్టమో లేదో నీకు అనవసరం. ఇస్తావా చస్తావా? బలవంతంగా ప్రార్థన చేసి గుంజుకుంటావు, తర్వాత నష్టపోతావు. దేవుడిచ్చేంత వరకు వెయిట్ చేయం. ఇస్తే తీసుకోవచ్చు కదా ఆస్తి, బలవంతంగా తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఈరోజు మనం కూడా అలాంటి పనుల్లో ఉన్నామేమో. బలవంతంగా దేవుడిస్తే, దేవుడిని బలవంతంగా నువ్వు అడుక్కొని లాక్కొని తీసుకుంటే ఏమైపోతుంది? నష్టపోయే పరిస్థితులు. అలాగ సంఘాలు ఎన్నో నష్టపోయాయి. నీకెవడు ఇయ్యలేదు పులిపీఠం, నీకెవడు అధికారం ఇవ్వలే, నీకెవడు ఇక్కడ ఏం చేయలే. నీకు ఇచ్చింది దేవుడా కాదా తెలుసుకో. మనుషులు ఇచ్చింది కాదు, నీకు నువ్వు తీసుకున్నది కాదు. దేవుడిచ్చింది నువ్వు తీసుకొని నీ పని నువ్వు చేయి, బాగుంటుంది. కానీ నీకు నచ్చినట్టు నువ్వు చేసేసుకొని దేవుడు పని చేస్తున్నా నువ్వు సంబరపడిపోకు. నీవు ఈరోజు ఎలాంటి సాక్ష్యం కలిగి ఉన్నావో ఒకసారి ఆలోచించు. కాబట్టి ఈ పందుల పొట్టు పంది అసహించుకునే పరిస్థితి వచ్చిన తర్వాత బయటికి వచ్చాడు, తండ్రి దగ్గరికి వచ్చాడు. తండ్రి తన పని వాళ్ళని పిలిచి స్నానం చేయించి ప్రశస్త వస్త్రం తొడిగించి, ఆ ప్రశస్త వస్త్రం తర్వాత పాదాలకు ఏం చేశాడు? చెప్పులు తొడిగించాడు. ఎంత ప్రేమ! తప్పిపోయినా ఇప్పటికీ నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. ప్రేమించే దేవుడు, నిన్ను ఇష్టపడే దేవుడు, నిన్ను కనికరించే దేవుడు. అయితే ఎవరు తప్పిపోయారో తెలుసా? ఒకడు బయట నుంచి వచ్చాడు, వాళ్ళ అన్నయ్య పొలం పని చూసుకొని. సంఘంలోనే ఉంటాడు వీడు. బయటికి వెళ్ళినవాడు తిరిగి వచ్చేయచ్చు, వెళ్ళాను కూడా. తప్పిపోయిన కుమారుడు అని చెప్తున్నారు కదా, కొంతమంది సంఘాన్ని వదిలేసి బయటికి పోతారు, వాళ్ళు మళ్ళీ తిరిగి సంఘానికి వస్తారు. దేవుడు ఎంతో ఇష్టపడతాడు, వాళ్ళని ప్రేమిస్తాడు. అయితే సంఘంలో ఉండి కొంతమంది తప్పిపోతారు. ఎవరు తెలుసా తప్పిపోయినాడు? పెద్దోడు ఏం చేశాడు? ఎక్కడున్నాడు? నేను ఇన్ని సంవత్సరాలు ఉన్నా, నాకు మేకను గోయలే, ఒక గొర్రెని గోయలే, నా తమ్ముడు వచ్చేసరికి ఇంత పండగ చేస్తున్నాడు అని చెప్పి అన్నీ నీయే కదా అని తండ్రి అన్నా కూడా ఆడ మొహం మార్చుకొని పోతున్నాడు. ఇగో సంఘంలో ఉంటారు ఇలాంటి వాళ్ళు, సంఘంలో ఉంటారు వీళ్ళు. ఏంటి, మా కొరకు ఏమీ జరగలేదు, మేమేమీ చేయలేదు, మేము ఇది అవ్వలేదు అది అవ్వలేదు ఏడుస్తుంటారు. తప్పిపోయినోడు బయటికి వెళ్ళి తిరిగి వచ్చినోడు కాదు, లో నుండి తప్పిపోయిన వాళ్ళు బోల్డ్ మంది. సరి చేసుకోండి ఇప్పటికైనా. ఇది దేవుడు చెప్తున్న మాట. అయితే కుమారుడికి ఏం తొడిగించాడండి? చెప్పులు తొడిగించాడు. ఎంత ప్రేమ! ఇప్పటికీ తప్పిపోయావేమో, నీకు చెప్పులు తొడిగి నిన్ను రాజమార్గంలో నడిపించి, రాజకుమార పుత్రిక నీ పాదరక్షలతో నువ్వు ఎంత అందంగా నడుస్తున్నావు, నీ ఉరువులు శిల్పకారుడు చేసిన ఆభరణ సూత్రం వల్ల ఆడుచున్నావని నిన్ను రాజబాటలు నడిపించి సువార్త చేయించి నిన్ను నిలబెట్టాలని దేవుడు ఇష్టపడుతూ వస్తున్నాడు ప్రియులారా. కాబట్టి తప్పావేమో సరి చేసుకో. ఇంకొక మాట చూసుకుందాం. అపోస్తుల కార్యము 12:8. అప్పుడు దూత అతనితో, నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుగుకొని కుడుమనండి. ఎవరు చెప్తున్నారు ఈ మాట? పేతురు ఎక్కడున్నాడు? చెరసాల్లో ఉన్నాడు. ఎక్కడున్నాడండి? చెరసాల్లో ఉన్నాడు. సంఘమంతా ఏం చేస్తుంది? అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఒక విషయం ఉంది, ఆలోచిద్దాం. సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంటే దూత వెళ్ళి ఏం చెప్తుంది? నీవు నడుమునకు కట్టుకోమని చెప్పి కాళ్ళకి ఏం చేయమంటుంది? ఎందుకు? నువ్వు నడిచి వెళ్ళిపోవచ్చు అనవచ్చు కదా, జైల్లో నుంచి విడిపించాను వెళ్ళిపో అనొచ్చు కదా, చెప్పులు తొడుక్కోమని ఎందుకు చెప్తుంది? అంటే నీ మీద ఎంత కేర్ ఉందో చూడు, ఆలోచించు. నీ మీద ఎంత ప్రేమ ఉందో ఆలోచించు. నీవు చెప్పులు తొడుక్కో అని చెప్పుతుందంటే నీ మీద ఎంత ఇష్టం ఉందో ఆలోచించు. దూత మామూలుగా పంపించవచ్చు కదా, ఇక్కడి నుంచి లేపి అక్కడ పడేయచ్చు కదా, నువ్వు చెప్పులు తొడుక్కున్నాడు అని చెప్తుంది. పేతురు వెళ్ళాడు, ప్రార్థన చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నుంచున్నాడు. అక్కడ నుంచి తలుపు దగ్గర కొడితే ఒక చిన్న పాప తలుపుని తీసి తలుపు దగ్గరికి వెళ్ళి చూసి పేతురు వచ్చాడంటే వాళ్ళు నమ్మట్లే. ఎందుకు చేస్తున్నారు ఆరాధన ప్రార్థన అర్థం కావట్లే. ఎవరి కోసం చేస్తున్నారు ప్రార్థన? పేతురు కోసమే. ఆయన వచ్చాడంటే నమ్మట్లే. ఎలాంటి ఆరాధన, ఎలాంటి ప్రార్థన చేస్తున్నావు నువ్వు? ఎలాంటి ప్రార్థన కలిగి ఉన్నావు ఈరోజు? ఆయన వచ్చాడు బాబు అని పాప చెప్తుంటే, ఆ చిన్నమ్మాయి చెప్తుంటే ఇక్కడ తల్లి నమ్మే పరిస్థితి లేదు. ఈరోజు ఈ సంఘ ప్రార్థనలు కూడా అలాగే ఉన్నాయి. నమ్మకాన్ని లేని ప్రార్థనలు, నమ్మకాన్ని కోల్పోయిన ప్రార్థనలు, నమ్మకత్వంలో ఉన్నామని భ్రమపరిచే ఆత్మలో కొనసాగుతున్న ప్రార్థనలు వచ్చి బయటికి రండి. కాబట్టి పాదరక్షలకు చెప్పులు తొడిగి పేతుర్ని కూడా తీసుకొచ్చాడు దేవుడు. ఇంకో మాట చూసుకుందాం చూడండి. ఎఫెసీ 6:15. మెల్లగా చదువమ్మా. పాదములకు
సమాధాన సువార్త వలనైనా సిద్ధ మనస్సును జోడు తొడుగుకొని నిలవబడు. ఏ జోడు తొడుక్కోవాలా? జోడు అంటే ఏంటి? పాద రక్షలు. ఏంటి? పాదరక్షకులు. సిద్ధపాటు కలిగిన జోడు తొడుక్కో. ఇప్పుడు నువ్వు నీ ప్రవర్తన ఇప్పటి వరకు ఎలాగుందో చూసుకున్నావు కదా, ఇప్పుడు నువ్వు సిద్ధపాటుని జోడు తొడుక్కో. తర్వాతమ్మా, ఇవన్నీ కాక విశ్వాసమను డాలు పట్టుకో. సిద్ధపాటు కలిగిన జోడు తొడుక్కో, డాలు పట్టుకో. తర్వాత దానితో మీరు దిష్టిని యొక్క అగ్ని బాణాలను ఆర్పుటకు సిద్ధ మనస్సు అనే జోడు తొడుక్కొని నువ్వు డాలు పట్టుకొని విశ్వాసం అనే డాలు పట్టుకొని దుష్టుని అగ్ని బాణాలను జయించాలి. ఈరోజు నువ్వు జయించలేకపోతున్నావు. తెలుసా నువ్వు ఎవరిని వ్యతిరేకిస్తున్నావో? ఈరోజు మీ అందరికీ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, అందరికీ నువ్వు ఎవరిని ఎదిరిస్తున్నావు తెలుసా? సైతాన్ని కాదు. ఎవరిని ఎదిరిస్తున్నావు? తండ్రిని ఎదిరిస్తున్నావు. తండ్రిని కాదంటున్నావు. నీ బలమంతా తండ్రిపైకి తిప్పుతున్నావు. నీ బలము, నీ బలహీనత ఏటో దేవుడికి తెలుసు. నిన్ను బలపరిచి సైతాన్ని ఎదిరించండి రా బాబు అని మనకిస్తే, నీవు బలపడి దేవుణ్ణి ఎదిరించే దిక్కుమాలిన పరిస్థితి, వ్యతిరేక స్వభావం, తిరుగుబాటు స్వభావం, అక్రమ స్వభావం లోపల పరిగెడుతూ వస్తుంది ఈరోజు. దానిలో నుంచి బయటికి రమ్మని దేవుడు కోరుకుంటూ వస్తున్నాడు. నువ్వు తండ్రి ప్రేమించి నీ దగ్గర తీస్తుంటే నువ్వు ఆయన తోసిపుస్తున్నావు. ఎందుకు అంటే శరీర సంబంధంగా ఇంకా జీవిస్తున్నావేమో. బయటికి రా. తర్వాత ఇంకో మాట చూద్దాం. ప్రకటన 1:15. ఆయన పాదములు ఎక్కడ? కొలిమిలో పుటము వేయబడి. అంతటి పాదాలు, అంతటి ఉన్నతమైన పాదాలు, అపరంజిని పోలిన పాదాలు. ఆ పాదాలు ఈ లోకానికి వచ్చి మట్టి మాత్రులైన మట్టివారి పాదాల కొరకు ఇష్టపడుతూ ప్రేమతో పిలుస్తున్న పాదాలు. రాజకుమార పుత్రిక అని పాదరక్షలతో ఎంత అందంగా నడుస్తున్నాం. ఆలోచించండి, ఎలాంటి పాదాలు మనం కలిగి ఉన్నాం. ఆ పాదాల పట్ల దేవుడు ఎలాంటి ప్రేమ కలిగి ఉన్నాడు. రూతు గ్రంథము 3వ అధ్యాయము నేను చెబుతాను విషయము. రూతు గ్రంథంలో ఒక విషయం ఉంది. ఇది ఒక మర్మంతో కూడిన మాటే. ఏంటి అంటే, నయోమి ఏం చెప్తుంది రూతుకి? అమ్మా, బోయేజు మనకి ఏమవుతాడని చెప్తుంది? సమీప బంధువుడు అని చెప్తుంది. చెప్పిన తర్వాత ఏం చెప్తుంది? నువ్వు వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన పడుకున్నప్పుడు ఆయన పాదాల దగ్గర కూర్చోమని చెప్పిందా చెప్పలేదా? చెప్పింది. ఇప్పుడు రూతు నయోమి మాట విన్నదా వినలేదా? ఆయన పాదాల దగ్గర కూర్చోమన్నమాట విన్నది కదా. ఎలాగెళ్ళింది? స్నానము చేసి ప్రశస్త వస్త్రము దొడుక్కొని నూనె రాసుకొని వెళ్ళిందా లేదా? వాక్యం అనే ఉదక స్థానం మన జీవితంలో ఉంది, సరి చేసుకో. తైలము రాసుకో. ఏది? అభిషేక తైలం. తర్వాత ప్రశస్త వస్త్రములు, రక్షణ వస్త్రములు మనకి ఇచ్చాడు దేవుడు. అవి అన్నీ ఆ 3 ఆమె చేసింది. స్నానం చేసింది, వెళ్ళింది, అక్కడ కూర్చుంటే ఏమి చెప్పిందో ఆ పని అలా చేస్తూ వచ్చింది. ఇప్పుడు బోయేజు లెగిశాడు, కుమారి అన్నాడు, మాట్లాడాడు. అప్పటి వరకు ఆ పొలంలో పరిగెలేరుకునే ఆవిడికి 6 కొలల యావాలు ఇచ్చాడు. ఎన్ని కొలలు ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. ఇప్పుడు విషయం ఏంటంటే, ఇక్కడే పెద్ద సమస్య. నయోమి ఏం చెప్పిందో రూత పని చేసిందా చేయలేదా? మరి నయోమికి గుర్తుగా ఏముంది? ఇప్పుడు మనకి పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పినట్టు మనం చేస్తున్నామా? వెళ్ళి ఆయన పాదాల దగ్గర కూర్చో, ఆయన పాదాల దగ్గర కూర్చో, రాత్రి కూర్చో, పగలు కూర్చో, సమయం దొరికినప్పుడు కూర్చో, అసమయం అందరు కూర్చో, ఎప్పుడు ఆయన పాదాల దగ్గర కూర్చో అని చెప్తుంటా ఉంటుంది లోపల పరిశుద్ధాత్మ దేవుడు. నయోమి ఎలా చెప్పిందో పరిశుద్ధాత్మ దేవుడు అదే చెప్తున్నాడు. చెప్పినప్పుడు అక్కడ కూర్చుంటే మనకి ఏమొస్తుంది? ఆశీర్వాదం వస్తుంది. ఆయన దగ్గర కూర్చోడానికి సమయం ఎక్కడ ఇస్తున్నావు? కొద్దిసేపు ఏమో శరీరం పడుకోమంటుంది, కొద్దిసేపు ఏమో ఏం చేస్తానులే ఫ్రెండ్స్తో మాట్లాడమంటుంది, ఏం చేస్తావులే టీవీ చూడమంటుంది, ప్రార్థన చేసే సమయంలో ఫోన్ చూడమంటుంది. నీ శరీరం ఏమో నిన్ను పడగొడుతుంది, నీ ఆత్మ ఏమో నిన్ను నడిపించడానికి ఇష్టపడుతుంది. ఎవరి మాట వింటున్నావు ఈరోజు? నీ పాదాలు ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి మోకరించి ఆయన పాదాల దగ్గర కూర్చొని కనిపెడితే, ఎప్పుడు కనిపెట్టిందట? రాత్రి కనిపెట్టింది. పొద్దునకి ఆమె ఆశీర్వాదం పొందుకొని వేకుజాముని లెగిసి వెళ్ళింది 6 కొల యావాలు. తర్వాత 7వ కొలగా బోయేజు వచ్చాడు. యేసుప్రభు వచ్చాడు మన జీవితంకి 7 కొలగా మనకి 6 ఎవరిది? మానవుల సంఖ్య. 7 దేవుడే మన జీవితంలోకి వచ్చి మన ఏం చేశాడు? ఇప్పుడు పరలోక రాజ్యానికి సమీపంగా యేసుక్రీస్తు ప్రభు వారి వంశంలో రూతు చేరిందా చేరలేదా? నిన్ను నన్ను కూడా చేర్చడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఏమి ఎతుకుతున్నావు? ఆయన శరీరము రక్తము మన దగ్గర ఉంది. 1 కొరింథీ 11:28 చదవండి అమ్మా. కాబట్టి
ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది తాగవలెను. ఇప్పుడు క్వశ్చన్ మార్క్ వచ్చింది, రాజకుమార పుత్రిక నీ పాదరక్షలతో ఎలా నడుస్తున్నావని. కాబట్టి పరీక్షించుకో. నువ్వు ఆయన రక్తాన్ని, ఆయన శరీరాన్ని తీసుకునే ముందు నీ పాదాలు ఎలాగున్నాయి ఒకసారి పరీక్షించుకో. ఎలాంటి పాదాలను ఆయన ప్రేమించాడో జ్ఞాపకం చేసుకో. నీ కొరకు పరలోకాల్లోంచి కిందికి దిగి వచ్చి నీ పాదాలు గడిగి నిన్ను రాజబాటలో నడిపించాలని దేవుడు ఇష్టపడుతుంటే ఈరోజు ఏం వెతుకుతున్నావు? ఎక్కడ వెతుకుతున్నావు? ఏం సంచరించి దేవుడిని చూస్తున్నావు? దేని కొరకు ఆశిస్తున్నావు? దేవుడి దగ్గరికి దేవుడితో వ్యాపారం చేసే పనిలో ఉన్నావా? వస్తావు, అయ్యా డబ్బు లేదు ఇవ్వు, అయ్యా జబ్బు వచ్చింది ఇవ్వు, అయ్యా నాకు ఇంకోటి ఇవి అడుగుతున్నావా? ఆత్మ సంబంధమైన వరాలు అడుగుతున్నావా? మొదట ఆయన రాజ్యాన్ని నీతిని వెతకమని చెప్తున్నాడు. ఎక్కడెక్కడ వెతుకుతున్నావు? దేవుడు ఎందుగలడు, అందుగలడు, ఎందెందు వెతికినా దేవుడు గలడు అన్నప్పుడు నీవు ఎక్కడ దేవుని వెతుకుతున్నావు? వెతుకు. వెన్నెల వాకిట్లో వెతుకు, చందమామ కౌగిట్లో వెతుకు, నులివెనెచ్చని గుప్పెట్లో వెతుకు, ఊహకందని చిత్రాల్లో వెతుకు, మనసు కందని భావాల్లో వెతుకు, స్వప్నానికి అందని లోకాల్లో వెతుకు. దేవుడిని నువ్వు ఎక్కడైనా వెతుకు. మొదట ఆయన రాజ్యాన్ని నీతిని వెతుకు. ఆయన కొరకు జీవించు, ఆయన కొరకు స్థిరపడు, ఆయన కొరకు బలపడు. ఆయనే మనకి సమస్తమై ఉండి మన పాదాల దగ్గరకు వస్తే ఆయనేమో కిందికి వస్తే మనమేమో ఏమవుతున్నాం? పైకి ఎగురుతున్నాం. డబ్బుని చూసి ఎగురుతావు, అందాన్ని చూసి ఎగురుతావు, అహంకారాన్ని చూసి ఎగురుతావు, ఫేమస్ అవ్వాలని ఎగురుతావు, గొప్పతనానికి పోయి ఎగురుతున్నావు. నువ్వేమో పైకి ఎగురుతున్నావు. ఆయన కిందికి దిగి 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 తగ్గించుకొని వస్తున్నాడు. తగ్గించుకున్నవాడు ఏమవుతాడు? హెచ్చింపబడతాడు. హెచ్చించుకున్నవాడు ఏమవుతాడు? తగ్గింపబడతాడు. కాబట్టి దినం నీకు దేవుడు మంచి అవకాశం ఇస్తూ ఆయన శరీరాన్ని, రక్తాన్ని నీ ముందు పెట్టాడు. నీ పాదరక్షలతో వెళ్ళాలి. కాబట్టి నీ ఉరువులు ఉరువులు అంటే ఏంటి? తొడలు ఏవైతే ఉన్నాయో ఈ భాగాన్ని, తొడల భాగాన్ని ఉరుములు. ఏమట? ఒక శిల్పి ఎలా చెక్కాడో అలాగే చెక్కాడు. ఎవరు? దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడో ఆయన ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభు నిన్ను నన్ను ఒక శిల్పి చెక్కినట్టు మన పాదాలని చెక్కాడు. పాపంతో పరిగెడుతున్న పాదాలని, పాపంలో సంచరిస్తున్న పాదాలని, పాపాన్ని ఇష్టపడుతున్న పాదాలని తీసుకొచ్చి పాపంలో ఉన్న మానవుని రక్షించే పాదాలుగా చేస్తూ వచ్చాడు. పాపంలో ఉన్న వారిని రక్షించి ఆత్మల్ని తీసుకొచ్చి సంఘంలో పెట్టే విధంగా మన పాదాలు శిల్పకారుడు చేసిన ఉరుములు శిల్పకారుడు చేసిన ఆవరణ సూత్రం వలె ఆడుచున్నవి. ఎంత అందముగా ఒక సూత్రం ఇక్కడ కట్టుకుంటారు కదా, పూర్వపు దినాలు కట్టుకునే వాళ్ళు ఇక్కడ ఒక సూత్రం లాగా ఇది కట్టుకునే ఆవరణ సూత్రం వల్ల పాదాలు అడుగుతున్నాయి. నీ పాదాలు చక్కని మార్గాల్లో నడవాలని, మంచి ప్రవర్తన కలిగి ఉండాలని, మంచి ప్రార్థన చేయాలని, సరైన మార్గంలో ఉండాలని, పడ్డప్పుడు నిల్చున్నప్పుడు కింద పడ్డప్పుడు ఏదైనా నష్టపోయినప్పుడు ప్రతిసారి నీ పాదాలను రక్షించుకొని నిన్ను నిలబెడుతున్న పాదాలు. ఈ సంవత్సరమైనా ఇప్పటికైనా నీ బుద్ధి మార్చుకొని దేవుడి కొరకు బ్రతకడానికి ఇష్టపడుతురా, దేవుడి సేవ చేయడానికి ఇష్టపడుతురా, దేవుని సువార్త చేయడానికి ఇష్టపడుతురా. నీ మనసుని కఠినపరుచుకోకు. నీ మనస్సుని కఠినపరుచుకోకు. గొడ్డిపోయిందా నీ హృదయం? మనస్సాక్షి గొడ్డిపోయిందా? ఇప్పటికైనా సరి చేసుకో. సరైన మార్గంలో నడు. దేవుని కొరకు ఇష్టపడు, సిద్ధపడు. తన సొంత కుమారునిచ్చి, తన సొంత ప్రాణాన్నిచ్చి నిన్ను నన్ను సరక్తమిచ్చి కొనుక్కున్న దేవుడు ఈరోజు నీ ముందు శరీరాన్ని బల్లని పెడితే ఆ బల్లని నిర్లక్ష్యం చేస్తున్నావేమో. కాబట్టి దేవుడిచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని మంచి మార్గంలో నడవాలని దేవుడు కోరుకుంటూ వస్తున్నాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభు యొక్క శరీరం, రక్తం మన మధ్యన ఉన్నది. ఎవరైతే రాత్రి ప్రభు శరీరంలో, రక్తంలో పాలు పొందలేదో ఈరోజు వచ్చిన వాళ్ళు మాత్రమే ఆ ప్రభు శరీరం, రక్తం మన మధ్యన ఉన్నది. ఈరోజు వచ్చిన వాళ్ళు మాత్రమే ప్రభు శరీరంలో, రక్తంలో పాలు పొందండి. రాత్రి పాలు పొందిన వాళ్ళు అవసరం లేదండి. ఎందుకంటే రాత్రి మనం పాలు పొందాం కాబట్టి, రాత్రి మనము పాలు పొందినాం నూతన సంవత్సరం అడిగిపెట్టినప్పుడు. అయితే మరి కొంతమంది రాలేక మరి ఇప్పుడు వచ్చినారు ఈ ఉదయకాలం, వాళ్ళు మాత్రమే ప్రభు శరీరంలో, రక్తంలో పాలు పొందుతారు.